మనమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా మన 2009-10 పూర్వ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నా తోటి విద్యార్థులకు మరియు ప్రధానోపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు మనం ఇక్కడ అందరం ఒక చోట కలిసి గత స్మృతులను జ్ఞాపకం చేసుకొని మరిన్ని జ్ఞాపకాలను సమకూర్చుకోవడానికి ముఖ్య కారకులు మనకు విద్యాబుద్ధులు నేర్పిన మన గురువులే. వారిని ఈరోజు ఇన్ని సంవత్సరాలకు ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషమైన విషయం. మనం పిలవగానే మన కోసం వచ్చి వారి చాలా విలువైన సమయాన్ని మన కోసం కేటాయించినందుకు చాలా అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు అమ్మాయిలు ఇద్దరిద్దరు వచ్చేసి గ్యాజెస్ పెట్టుకుందాం. గ్యాజెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం రండి. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
friendship right. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam neenestam Mustafa. జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. యా కుందేందు తుషారహారధవళా యాన్వితా, యా వీణా వరదండమండితకరా, యా శ్వేతపద్మాసనా, యా బ్రహ్మచ్యుతౌ శంకర ప్రభృతిర్భిః దేవై సదా పూజితాం. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపః. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా నీ వల్లే కదిలానా నీ వల్లే కదిగానా నా కోసం నేను లేనా మోసంతో నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా
అరే రే మనసే జారే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ క్రితం ఏ వినయంతో, ఏ విజేతతో అయితే, ఏ వినమ్రతతో అయితే మనం ఈ స్కూల్ ఆవరణ నుండి బయటకు అడుగులు పెట్టామో, అదే 16 సంవత్సరాల తర్వాత అదే ఆప్యాయతతో మేము పిలవగానే మీరు అందరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి మనల్ని ఆశీర్వదించడానికి మనస్ఫూర్తిగా వచ్చిన మనకందరికీ ఇష్టమైన మన ఉపాధ్యాయులందరికీ మనం అందరం ఈరోజు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం విద్యార్థులం 50 మంది వచ్చినా 100 మంది వచ్చినా కానీ ఈ ప్రోగ్రామ్కి కళ రావాలంటే మన గురువులు ఉండాలి. ఆ గురువులు ఉంటేనే ఈ ప్రోగ్రామ్కి కళ వస్తుంది. ఈ 16 సంవత్సరాల తర్వాత అందరం ఇక్కడికి కలుద్దాం అనగానే మేమందరం ఒక్కరికి నా కృతజ్ఞతలు. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే క్లాస్ కొట్టండి, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు. చిన్నగా ఉన్నప్పుడు కలిసినాం, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత కలవడం అనేది మనకు ఒక మెమరీ, అది లైఫ్ లాంగ్ అట్లనే ఉంటుంది. ఈరోజు మన మధ్యలో లేరు, వాళ్ళ కోసం మనం మౌనం పాటిద్దాం. మన హెచ్ఎం సార్ వచ్చేసి అంతకుముందు ఉండే హెచ్ఎం సార్ వచ్చేసి కే మధునయ్య సార్, మళ్ళీ తాటికొండ శ్రీనివాస్ సార్, మన తోటి విద్యార్థులు జె ప్రశాంత్, రాములు, బడుగు గణేష్, బడుగు ప్రసాద్, వీళ్ళు 6 మన మధ్య లేకపోయినా వాళ్ళతో మనం గడిపిన క్షణాలన్నీ మన మనసులో ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఓకేనా? మీ పేరు మీరు ఏం చేస్తారు కదా అలానే అందరూ పరిచయం చేసుకుంటూ చెప్పాలి. మేము చదివే పిల్లలు ఏమున్నారు, ఏ పొజిషన్ ఉన్నారని మాకు తెలవడానికి మీకు తెలుసుకోవచ్చు. మేమందరం ఈరోజే కలిసినాం కాబట్టి మీరు ఏం చేస్తున్నారని చెప్పండి. అత్తగారు ఏది పేరు పొంగోలు లత, ఇప్పుడు అక్కడ నాయని లత. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ పేరు రమేష్. నాకు 2 పిల్లలు. బాబు పేరు హిమాంశు, పాప పేరు ఆద్య. బాబు ఇప్పుడు 3rd క్లాస్, పాప 2nd క్లాస్. మేము తంగడపల్లిలో ఉంటున్నాం. నేను ఇంటర్ చేసిన, డిగ్రీ చేసిన, డిఈడి చేసిన, ఇప్పుడు ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నా. మా హస్బెండే జాబ్ చేస్తారు. ఎందుకు నేను ఒక్కరిని అమ్మాయిస్తున్నా కదా అని అన్నారు. ఎందుకు అత్త మామలు పిల్లల్ని చూసుకుంటా అదే సరిపోతుంది రోజంతా, పిల్లల్ని చూసుకోవడం. మా హస్బెండ్ హెచ్ఎస్సి సేఫ్టీ లీడ్ ఇంజనీర్ హైదరాబాద్లో. ఇప్పుడు చిత్తమోగా నాకు మ్యారేజ్ అయింది. మా ఆయన పేరు రాజేందర్. 2 అబ్బాయిలు మాకు. పెద్ద అబ్బాయి వేదాంశ్, చిన్న అబ్బాయి పేరు యశ్వంత్. పెద్ద అబ్బాయి 3rd క్లాస్, చిన్న అబ్బాయి 1st క్లాస్. మా ఆయన జాబ్ చేస్తారు ఒడిశాలో. ఫోన్ డిపార్ట్మెంట్లో స్టోర్ మేనేజర్గా చేస్తారు. నేను మా అత్తమ్మ వాళ్ళతోని లంబడిపల్లె ఊళ్ళో ఉంటాను. పిల్లల్ని అత్తమ్మని చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు, మీ పిల్లలు, మీ హస్బెండ్ కంటే ముందు మీరు 10వ తరగతిలో చదువుకునేటప్పుడు పాఠశాల పరిస్థితి, మీరు చదువుకున్నటువంటి రోజులు
అవి కూడా నెమరు వేసుకోవాలి. అప్పుడు చదువుకునేటప్పుడు ఇట్లుండే బాగుండే. కొంచెం చెప్పండి వివరాలంతా. అందరికీ నమస్కారం. నా పేరు గంగు అనుజ. మా తమ్మ వాళ్ళ ఇంటి కాడ ముత్యాల అనుజ. మా ఆయన పేరు మహేందర్. ఆయన జాబ్ చేస్తారు ఫినాన్స్. నేను స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు. మా పెద్ద పాప హిమశ్రీ, హర్షశ్రీ ఇద్దరు. ప్రైమరీ స్కూల్ వీర్నపల్లి. ఓకే, థ్యాంక్ యూ. నా తోటి మిత్రులందరికీ మరియు వేదికపై కూర్చున్న మా సార్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు చేర్ల అనురాధ. మాది అనంతగిరి. మా సార్ పేరు నరేష్ కుమార్. నాకు పాప బాబు. బాబు చందు 9th క్లాస్, పాప స్నేహ 7th క్లాస్. మా సార్ డైరీ ఫామ్ ఉంది, ఇంట్లో టైలరింగ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ, నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు జంగపల్లి చైతన్య. మా ఆయన పేరు వెంకటేష్. నాకు ఇద్దరు పిల్లలు. జంగపల్లి చైతన్య, తాటికొండ వాసవి, ముగిలిపాలెం దగ్గర. పాప రాజేశ్వరి 3rd క్లాస్, బాబు సందేశ్ చిన్న బాబాయ్. మా ఆయన బట్టల షాప్లో సూపర్వైజర్గా పనిచేస్తాడు. నేను ఇంట్లో పని చేసుకుంటాను. ధన్యవాదాలు. ఓకే, కారం. అందరికీ నమస్కారం. ఈరోజు 10th బ్యాచ్ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉపాధ్యాయుల్ని కూడా అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు అనుష, రౌత్ అనుష. మా సార్ నేమ్ రౌత్ అనుష. మా సార్ నేమ్ అనిల్, గవర్నమెంట్ ఎంప్లాయీ. తను ఇద్దరు పాప బాబున. పాప 3rd క్లాస్, బాబు 1st క్లాస్. నేను హౌస్ వైఫ్, సబ్స్టేషన్ ఆపరేటర్. కరీంనగర్లో, జ్యోతినగర్ బాగుంది. అందరినీ కలుసుకోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా స్నేహితులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రోజు రమ్య. మరి మా ప్రజెంట్ ఉన్నది ఇప్పుడు కరీంనగర్. నా హస్బెండ్ నేమ్ కందుకూరి రాజ్ కుమార్. మాకు ఒక బాబు హర్షిత్ రాజ్, నర్సింగ్ కంప్లీట్ అయింది. హస్బెండ్ మదర్ చిట్పాడ్ డెవలప్మెంట్ ఆఫీసర్లో చేస్తారు. నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను. కరీంనగర్ కట్టరాంపూర్లో ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ హోమ్ తీసుకున్నాం కొత్తగా. చదార్ యూనివర్సిటీ సైడ్లో లక్ష్మీపూర్ వేదం స్కూల్ దగ్గర. అక్కడ హోమ్ స్కూల్ 1 month అవుతుంది. అవును సార్. థ్యాంక్ యూ. నా తోటి స్నేహితులకు అందరికీ నమస్కారాలు. నా పేరు ఏ మౌనిక. మా ఆయన పేరు తిరుపతి. నాకు ఇద్దరు పిల్లలు. పాప పేరు రమేత, బాబు పేరు సాగే. నేను సూపర్ మార్కెట్లో ఎఫ్ఎండి సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నా హైదరాబాద్లో.
మా ఆయన బ్రిక్స్ కంపెనీలో అకౌంటెంట్గా చేస్తాడు. ఉప్పల్ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెష్ కంపెనీ. థ్యాంక్ యూ. నా పేరు చక్రాల జ్యోతి. మా ఆయన పేరు వెంకటేష్. నాకు 2 పాపలు 1 బాబు. మేము ఫార్మా చేస్తాం. నూకలమ్మది వ్యవసాయమే చేస్తాం. క్లాస్ చిన్న ఆమె 2nd క్లాస్, బాబు 2 years. తినడానికి తిండి కావాలంటే ఖచ్చితంగా రైతులు ఉండాలి. అది తక్కువ కాదు చెప్పుకోకపోవడానికి. అదే స్నేహితులకు, వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు నమస్కారం. నా పేరు జాత్రకొండ సౌందర్య. మాది నాయనవారిపల్లె. మా హస్బెండ్ పేరు మహేష్. నా పేరు జాత్రకొండ సౌందర్య. నాకు 3 పిల్లలు. పెద్దబాబు పేరు రేయాన్, 3rd క్లాస్. చిన్నబాబు పేరు జోష్వి, 1st క్లాస్. 4 months పాప, 6 months పాప. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. మా ఆయన వెజిటబుల్ మార్కెట్లో అకౌంట్సింగ్ చేస్తారు. నేను హౌస్ వైఫ్. చిన్న పాప కదా. అందులో ఉపాధ్యాయుల గురించి కొన్ని మెమరీస్ చెప్పాలనుకుంటున్నాను. శ్రీదేవి నన్ను ఒక పేరు పెట్టారు. లంచ్ టైంలో మేము తిన్నాక చైర్ మీద కూర్చుంటే చైర్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి నన్ను కుర్చీ కుర్చీ అని పిలుస్తుండే. అట్లా మనోహర్ సార్ ఈరోజు లెసన్ చెప్పినాక నెక్స్ట్ డే కంపల్సరీ ఆ లెసన్లో క్వశ్చన్ ఆన్సర్ చెప్పకపోతే స్టిక్ ఎదుగుతుంది. లక్ష్మీరంజన్ సారు ఆన్సర్స్ రాసినాక ఎగ్జామ్లో అది ఆన్సర్ ఏముందని చూడకుండా సార్ నేను ఇది పేజీ నింపిన కదా అనేసి చూపిస్తే 5 marks వేసేస్తుండే. అంతే. థ్యాంక్ యూ. పీడీ సార్ స్కూల్ టైం అయిపోయినాక గేట్ బయట ఉంటే పెద్ద బరిగె పట్టుకొని వాదించుకునే. స్కూల్ డ్రెస్ వేసుకురాకపోతే సివిల్ డ్రెస్ వేసుకొస్తే కూడా అంతే. థ్యాంక్ యూ సార్. మాకు కూడా బోరే ఉంటుంది కదా. ఎన్నోసార్లు ఉన్నా మీరు కంపల్సరీ ఉండాలి. హిందీ రమేష్ సార్ని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మా నాయనవారిపల్లె. మా ఆయన పేరు రామచంద్రం. నాకు 2 బాబులు. పెద్ద అయిన నవదీప్ 9th క్లాస్, చిన్న అయిన 3rd క్లాస్ శ్రీహర్ష. మా లక్ష్మీదేవిపల్లి. మేము వ్యవసాయం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది పెట్టండి. రచిత, మేక రచిత. తర్వాత మంత్రి మౌనిక. చూడడం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక గెట్ టుగెదర్ పెడితే బాగుందని. కానీ అసలు మంచి మౌనిక చిందట. సరే అదేంటిది వేణుమాధవ మౌనిక అందరినీ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది నిజంగా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇట్లా ప్లాన్ చేయాలంటే, కానీ ఎవ్వరు కాంటాక్ట్లో లేరు. సో ఈ రోజుకి ఫైనల్గా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా. అంటే నేను స్టేజ్ పైన ఎప్పుడు మాట్లాడలేదు. పాట పాడినా కానీ ఎప్పుడు మాట్లాడలేదు. అసలు నేను మాట్లాడడం కూడా నాకు డౌట్ ఉండే, కానీ ఏదో వచ్చింది ఇప్పుడు. అంటే స్టేజ్ ఫియర్ లేదు నాకు ప్రజెంట్. సో ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, కానిస్టేబుల్. అది ట్రైనింగ్ అయిపోయింది, జాయిన్ అయిన తర్వాత మళ్ళీ జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాయి. ఇప్పుడు Group 4 కూడా వచ్చింది సార్. బీసీ వెల్ఫేర్ వేములవాడ. పీడీ సార్ని చూసాను నేను ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్లో, కానీ నేను మాట్లాడలేదు. మళ్ళీ కొత్తగా మర్చిపోయి ఉంటారని ఆ రోజు బిజీ ఉండే, అటు వెళ్ళిపోయాను. నేను స్కూల్ వర్క్ మీద వచ్చినాను అనమాట. Group 4
కానీ శ్యామల. అవునా సార్. ఇంకా అంటే ఫుల్ మాట్లాడదాం అనుకున్నా కానీ ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. ఫస్ట్ మనోహర్ సార్ గురించి అయితే మాట్లాడాలి నేను. ఎందుకంటే 9th క్లాస్లో ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ అనమాట. క్లాస్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ సిలబస్ ప్రిపేర్ అయ్యి రావాలి, మీరు చెప్తేనే ఇక ఒకటి పెడుతుండే. అమ్మో ఇప్పుడు ఇది ఇది చదవాలా, అది రాదు, ఒక్క ముక్క కూడా రాదు. ఇప్పుడు ఎట్లనైనా ఇంటికి వెళ్ళాలి, ప్లాన్ చేయాలి ఎట్లనో వేసి, కానీ సచిన్ అంటుండేది ఇక చేలో కూర్చున్న తర్వాత ఒక్కొక్కరిని క్లాస్కి రాగానే అడిగితే నేను నన్ను అయితే అడగదు, ఒకవేళ అడిగినా ఏమనద్దు అని ఘోరంగా అనుకునేదాన్ని. కానీ ఎట్లనో బుక్ అయ్యేదాన్ని. ఇక చింతటాన అంటే అప్పట్లో ఏదో నెగిటివ్ ఉంటుండే. ఎప్పుడు ఎవరొకరు వేరే వాళ్ళ వల్ల మా క్లాస్ వాళ్ళని నెగిటివ్గా మాట్లాడుతుండే సార్ వాళ్ళు కూడా. ఇక అదొకటి కొంచెం మంచిగా అనిపించకపోతుండే. కానీ ఫైనల్గా అంటే నేను ఫిక్స్ అయినా 9th క్లాస్లోనే అసలు ఇప్పుడు పాస్ అవుతామా పాస్ కామా పక్కన పెడితే జాబ్ అయితే రావాలి. ఇక 10th ఎట్లనో వెళ్ళినాం, ఇంటర్ అయిపోయింది. ఇక డిగ్రీలోకి ప్రిపేర్ అయినా, ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు నేను. సో ఇంకా గ్రూప్ 2 ఒకటి చాలు ప్రిపేర్ కావాలి, అదొకటి సెటిల్ అయితే చాలు. అంటే ఇంకా సాటిస్ఫై కాలేదు నేను. సో అంతే సార్. ఇంకా చాలా మాట్లాడాలి కానీ నేను ఒకదాన్ని మాట్లాడితే టైం లేదు కదా సార్. స్టాప్ చేసిన అంటే నేను ఫిక్స్ అయినా కలెక్టర్ కావాలన్నా మనకి డిగ్రీ చాలు సరిపోతుంది, ఇంకెక్కువ చదవాల్సిన అవసరం లేదని అక్కడికి ఆపేసి కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా. ఓకే సార్, థ్యాంక్ యూ. రజిత. మా ఆయన పేరు హరీష్. మా ముగ్గురు పిల్లలు. పెద్ద పాప లహరిశ్రీ, చిన్న పాప సహస్ర, బాబు శ్రీనందన్. మా ఆయన హైదరాబాద్లో శ్రీరామ్ ఫైనాన్స్ మేనేజర్. ఇంకా నాకు ఎప్పుడు సార్లు గుర్తొస్తారు. నేను అన్ని సబ్జెక్టులో బాగా చదివేదాన్ని. మళ్ళీ మనోహర్ సార్ అంటే భయం. ఒకరోజు ఒకటే సబ్జెక్ట్లో 2 సబ్జెక్టులు రాసిన. ఆ రోజు ఇంకా సార్ సీరియస్ అయ్యింది చాలా. కంప్లీట్ చేయాలంటే ఆ రోజు నైట్ అంతా కూర్చొని కంప్లీట్ చేసిన. ఇప్పుడు కూడా మా ఆయనకు చెప్పాను నేను ఆల్రెడీ, సారు ఇట్లా అప్పుడు మిస్టేక్ అయితే ఇలా చేసిండు, పరిచయం చేస్తానేసరికి తను వెళ్ళిపోయిండు, మీరు వచ్చిండు. నమస్కారం, నా పేరు ఆశీల శ్రవంతి. మా హస్బెండ్ పేరు స్వామి. నాకు 2 పిల్లలు. పెద్ద పాప చక్రిక 7th క్లాస్, చిన్న పాప ఆద్య 5th క్లాస్. మేము సిద్దిపేటలో ఉంటున్నాం. మా సార్ ఆగ్రాలో ఉంటారు సార్. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తాను సిద్దిపేట. నా పేరు సందన శ్రీకాంత్. నాకు పెళ్ళయింది. నా భార్య పేరు సౌజర్య, కూతురు పేరు అషికా పటేల్, శివాంశ్ పటేల్ కొడుకు పేరు. నేను కేడిసిసి బ్యాంక్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా చేస్తున్నాను. కేడిసిసి. నమస్కారం సార్, నా పేరు మేక శ్రీనివాస్, 9 వరకు సార్ మాది. ప్రజెంట్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ చేస్తున్నాను హైదరాబాద్లో. సార్ ఒకటి మా లక్ష్మణ్ సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ప్రజెంట్ నేను ఇప్పుడు అది ఎందుకంటే నేను 10th తర్వాత స్టడీ బంద్ చేసిన సార్. ఇంటర్ 1 year చేసిన తర్వాత స్టడీ 3 years గ్యాప్ వచ్చింది. అప్పుడు ఒక విషయంలో సార్కి ఫోన్ చేస్తే ఓపెన్ ఇంటర్ అనేది వచ్చింది అని చెప్పి సార్ చెప్పారు. సార్ గుర్తుందో లేదో ఆ రోజు అది కట్టడం వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను సార్. తర్వాత రెగ్యులర్గా డిగ్రీ కంటిన్యూ చేసి ఇప్పుడు ప్రజెంట్గా ప్రిపేర్ అయ్యి ఇట్లా ఉన్నాను సార్. మళ్ళీ వేరే జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను సార్. సార్ తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు వినోద్. ఫస్ట్ థ్యాంక్స్. నా పేరు పిట్టల వినోద్. ప్రజెంట్ ఐటీ ఎంప్లాయీగా చేస్తున్నాను. ఐటీ ఎంప్లాయీగా చేస్తున్నాను. రీసెంట్లీ మ్యారీడ్ అయిపోయింది. కాటన్ టెక్నాలజీస్ అనే కంపెనీలో ఐటీ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్. అదే
ఆక్యుపేషన్ బీటెక్ ఇంజనీరింగ్. సార్ నా పేరు నర్మేడ్ రాకేష్ సార్. నాకు పెళ్ళయింది, నాకు ముగ్గురు పాపలు. పెద్ద పాప 4th క్లాస్, చిన్న పాప పాప 2nd క్లాస్, చిన్న పాప చిన్న ఆమె. సార్ నేను బయట సిరిసిల్లలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, లోన్ రికవరీగా. ఇంకా సార్ నా పేరు గంగు నరేష్ సార్. ఇప్పుడు నేను MBA అయిపోయింది, HDFC క్రెడిట్లో మేనేజర్గా చేస్తున్నా, ఎడ్యుకేషన్ లోన్స్ హైదరాబాద్. HDFC క్రెడిట్లో ఎడ్యుకేషన్ లోన్స్. ఏదో చెప్తా బాగానే అనుకున్నదని మీరు తెలిసిన భయమైంది. మిమ్మల్ని ఉంది కదా సార్. ఒకటి చెప్తా కూడా సార్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను రాకముందు ఇప్పుడు 2006లో ఫస్ట్ మాది ప్రైమరీ స్కూల్ అయిపోయి 6లోకి జాయిన్ అయినాం. అందరికీ కూర్చోబెట్టిరు, 6th క్లాస్లో కూర్చోబెట్టిరు. అప్పుడు రమేష్ సార్ ఉన్నారు, మన సార్ వచ్చి పీటీ సార్ వచ్చిండు. అందరినీ రారా అందరంటే అందరూ పోయి కూర్చున్నాక సార్ ఏమన్నాడు, నా పేరు రమేష్, నేను పీటీ, మీరు ఇక్కడ ఏమైనా ఓవర్ చేసిన నేను డైరెక్ట్ రక్తం తాగుతా అని డైరెక్ట్ సార్. అప్పుడు ఏమనుకున్నా ఫస్ట్ చూసినే మనం కొత్తగా సార్ అమ్మో నేను ఇంత మాట్లాడుతూ నిజంగానే రక్తం తాగుతా అట్లా అనిపించింది. ఇంకోటి 7th క్లాస్లో మనోహర్ సార్ గురించి నాకు బాగా నచ్చిన సార్ అంటే ఆయనే. బట్ ఆయన నేను ఆయన గుర్తులేదు తెలియదు. కానీ సరే ఇన్సిడెంట్ ఏమైందంటే క్లాస్లో మొత్తం అందరినీ నేను ఇప్పటికీ ఆఫీస్లో ఏమన్నా ప్రోగ్రామ్ అయినా ఏమైనా కానీ నేను కూడా ఈ సార్ అన్న వచ్చానే నేను గుర్తు చేస్తాను. అందరినీ అడిగిన క్వశ్చన్లు అడిగిన అందరూ మొత్తం కాలేజ్ మొత్తం స్కూల్ మొత్తం లేచిర్రు. మా క్లాస్ మొత్తం లేచినాక సార్ ఉండి సార్ అని అడిగాను. వచ్చిన జబ్బ మీద చేతి తీసుకున్నాడు, ఎటు నుంచి మొత్తం తిరిగిండు. ఇది ఈ 2-3 క్వశ్చన్లు అడిగిండు. అడిగినా కానీ నేను చెప్తలేను. ఆయన ఏమన్నాడంటే నీకు అన్నీ వచ్చురా, కానీ నేను అడిగింది ఒకటే రాదు, నీకు అన్నీ వచ్చు కానీ నేను అడిగింది ఒకటే రాదు కదా రాదు. అది అయిపోయిన తర్వాత మీకు ఇంకోటి అయ్యి మనకు లక్ష్మీనారాయణ గారు అంటే ఒకటి గుర్తొచ్చేది ఏంటంటే ఏంటి సారు ఏ రూమ్లో తుమ్మినా కానీ ఏ రూమ్ అరే ఏసీ అని తిరగడేమో కానీ అరే లక్ష్మీనారాయణ గారు తుమ్మినా అని. కానీ సారు సార్ మీ నుంచి మేము ఇప్పటికి కూడా మీరు ఒక లాస్ట్ ఒక మాట ఏమన్నారంటే సారు లెసన్ చెప్తుంటే మేము అల్లరి చేసినప్పుడు నార్మల్గా ఒక పాస్ ఇస్తాడు. ఆ పాస్లో ఏం చేస్తాడంటే ఇప్పుడు నేను చెప్తున్నారా ఇంకా నేను ఫ్యూచర్లో అయిన తర్వాత నేను ఎవరు చెప్పడం రాడు అంటే ఒక మోటివేషన్ లెక్క ఆ స్పీచ్లో నేను చెప్పడానికి ఇప్పుడు నేను చెప్తున్నా మీకు అనుభవం ఉంది కాబట్టి మేము చెప్తున్నారా, కానీ మీకు ఎవరో తెలియదు కాబట్టి అన్నట్టుగా ఒక పాస్ ఇచ్చి ఇక స్టార్ట్ అయింది. క్లాస్ ఏమో ఒక 10 నిమిషాలు ఉంటుంది, మోటివేషన్ స్పీచ్ ఏమో ఒక 20-25 నిమిషాలు ఉంటుంది. సార్కి అప్పటి నుంచి అది నేర్చుకున్నాం. సార్ బయలుదేరి సార్. ఇంకోటి మనోహర్ సార్ గురించి ఇంకోటి ఏంటంటే సార్ స్కెచ్ పెన్నులు పట్టుకొచ్చి డ్రాయింగ్ ఏదంటే కలర్ చాక్ పీసులు తెచ్చి అదే ఒకటి ఉండే సార్. ఇంకోటి మేడం తెలుగు మేడం గురించి మనం ఏం చెప్తాం, తెలుగు అంటే అమ్మ గురించి చెప్పే మాట్లాడలేదు. నేను మన ఇంకొక HM సార్ చూసినావా సార్? అదే సార్. ఆ సార్ది ఒకటి ఏంటంటే అందరి క్లాస్లో ఏదో ఎగ్జామ్ ఏదో ఇంగ్లీష్ది ఏమో ఎగ్జామ్ చెప్పడానికి వచ్చింది. అయితే అందరం వచ్చి కూర్చున్నాం, 9th క్లాస్ అనుకుంటా. ఓ లుక్ గట్టిగా సార్ ఒకటేసారి అడిగాడు. ఏంటంటే ఇట్లాంటి ఏంటంటే అరే అదే పోయం చెప్తాడు వినోద్లో ఉండే పక్కన వాడు అరే సార్ పోయం చెప్తాడు వింటున్నా అని అప్పుడు చెప్పిండు. మేము ఏదో మన రమేష్ సార్ది సార్ వచ్చేది వేరే సబ్జెక్టు. మీరు సార్ని ఒక పోయం సార్ పాడతారని పాట పాడతారని ఏదో 7th క్లాస్ అనుకుంటా ఏదో పోయం కోసం కూడా వచ్చి తెలుగుది పద్యం నాకు అది గుర్తుంది సార్. ఏమన్నా తప్పులు అయితే క్షమించండి.
అని ఒప్పులే అనుకుంటున్నా. రైట్ రైట్ సార్. వచ్చేసిన సార్లందరికీ ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మీరు అందరూ వచ్చినందుకు, ఈ కాంట్రిబ్యూషన్కి తోడు విద్యార్థులందరికీ. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు లాస్ట్ 10 years వరకు, లాస్ట్ 1 year బ్యాక్ ఇండియాకి వచ్చాను. లాస్ట్ 10 years వరకు క్వాలిటీ ఇంజనీర్గా సింగపూర్లో వర్క్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ టాటా ప్రాజెక్ట్లో, టీపీఐ ప్రాజెక్ట్స్లో హైదరాబాద్లో ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను ప్రజెంట్. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. అంటే డెఫినెట్లీ ఇప్పుడు హైదరాబాద్లో ప్రజెంట్ అంటే ఇక్కడ సోమిరెడ్డి. నా పేరు మహేంద్ర. సరే ఇలా నాకు సగం మంది అది నేను ఎవరు వచ్చిందో నాకు తెలియదు. నాది నా పేరు భట్టు అజయ్. నేను మన స్కూల్లో 7th నుంచి జాయిన్ అయినా. 7th నుంచి ఉన్నా. ప్రజెంట్ ఇప్పుడు నేను యూఎస్లో ఉంటున్నా. యూఎస్లో నేను టెక్సాస్లో ఉంటున్నా. మన ఆపరేషన్ మేనేజర్గా వేస్తున్నా టెక్సాస్లో. నేను ఏమే చేయలేదు. నేను జీవన్ పైన అయినా ప్రజెంట్ ఇప్పుడైతే రెస్టారెంట్లో ఆపరేషన్ మేనేజర్ చేస్తున్నా యూఎస్లో. నేను వచ్చి 4 months అయింది. రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఎంత నెక్స్ట్ మంత్ వెళ్తా అనుకుంటున్నా. తీసుకెళ్ళాలి ఫస్ట్. నేను కూడా ఫస్ట్ అట్లా అంతే. ప్రజెంట్ అది రమేష్ సార్ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్. నాకు చాలా ఇష్టం, బాగా ఉంటుంది. మా నాన్న కొట్టి మా నాన్న మన ఇంటికి కొట్టింది. భట్టు రమేష్ వాళ్ళ క్లాస్మేట్. సార్ వాళ్ళ క్లాస్మేట్ స్టాప్ లాస్ట్లో స్టాప్ 4 months కానీ వాళ్ళ చెల్లె నేను చేసుకుంది. మా భట్టు స్వాతి నెక్స్ట్ మంత్ అని వెళ్ళిపోతాం. 5 monthsలో వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ 4 months మళ్ళీ కావచ్చు. మళ్ళీ 5 months వస్తుంది. కలిసినందుకు సంతోషం. థ్యాంక్ యూ. నా పేరు కోటి మౌనిక. మా ఆయన పేరు రాజు. మా ఆయన గ్రామ పంచాయతీలో కారాబాగా చేస్తారు. నేను టైలరింగ్ చేస్తాను. దాసారు జయంతి మండలం దాసారు. దాసారు. ఒక్కొక్క బాబు 4 years టైలరింగ్. చాలా హ్యాపీగా ఉంది అందరం ఇక్కడ మీట్ అయినందుకు. నా పేరు బొట్టు అనుష. నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు మణికంఠ రాజశేఖర్. నేను బీటెక్ వరకు ఎడ్యుకేషన్ బీటెక్ చేశాను. తర్వాత ఎంబ్రాయిడరీ సిస్టమ్స్ ట్రైనింగ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 2గా క్వాల్కామ్లో వర్క్ చేస్తున్న ప్రజెంట్. మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సీనియర్ లెవెల్. తను డిఐఎల్ ఎక్సెల్ కడపలో చేస్తున్నారు ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో. సో నేను హైదరాబాద్లో ఉంటున్నాను ప్రజెంట్. నేను మా బాబు కలిసి ఉంటాము. తను వేరే దగ్గర ఉంటాడు. వీక్లీ 2 వీకెండ్ వస్తూ పోతూ ఉంటారు. సో ఇక హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాము. నెక్స్ట్ ప్లాన్ బిఎస్ ప్లాన్ ఉంది. H1B కూడా అప్లోడ్ అయిపోయింది మరి. సో ఒకవేళ అది అవుతే ఇంకా వితిన్ సూన్ ఇండియన్ కూడా ప్లాన్ చేసేసి. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్తే. నా పేరు కుర్మ అరుణ. మా ఆయన పేరు శంకర్. నా క్వాలిఫికేషన్ MBA. నాకు 2 పిల్లలు. బాబు పేరు విశ్రుత్, పాప పేరు శ్రేయాన్షి. నేను హౌస్ వైఫ్. నా పేరు మడపు దివ్య. మా ఆయన గోగురి శ్రీనివాస్ రెడ్డి. ఆయన డ్రోన్ బిజినెస్ చేస్తాడు. నాకు ఒక బాబు శ్రీహాన్ రెడ్డి 3rd క్లాస్. నేను హౌస్ వైఫ్ని. గోగురి శ్రీనివాస్ రాచన్నపేట. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎక్కడ చెప్తున్నారు? నా పేరు జన్నపల్లి మమత. మాది రాచర్ల బొప్పాపు. మా ఆయన పేరు
బాబు సిద్ధార్థ్, పాప ఇది 8th క్లాస్, బాబు 6th క్లాస్. హౌస్ వైఫ్, ఆయన ఫారెన్ వెళ్ళిండు. ఉండుడా సార్. మమతా మోహన్ దాస్ కరణ్చంద్ గారు మర్చిపోలేను అది ఎప్పటికీ. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే 100కే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు.
జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు, తానే రేపటి బాటని సృష్టిస్తాడు, నిద్దుర మాటున దాక్కునిడు, మన కలలకు పగటిని చూపిస్తాడు, బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు, తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు, నలుదిక్కులు చెరిపేరక్కై వాడు, సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు, మన సూర్యుడు తానై వెలిగిన వాడు, ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. గౌరవనీయులైనటువంటి ప్రధాన కార్యదర్శి తర్వాత సోదర అవార్డు ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా పిల్లలు అన్నారా మరి? ఇప్పుడు పాఠాలు చెప్పినా ఇప్పుడు జీవిత పాఠాలు చెప్పాలి. అప్పుడు కూడా వేలేకపోతే ఆంటీలు అంకులు అనడా? మిమ్మల్ని చూసినాం మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత ఇలా కలిసినాం, చాలా సంతోషంగా ఉంది. 2 రకాల లాభాలు ఉన్నాయి. మిమ్మల్ని అందరూ చూడడం ఒక లాభం అయితే మేము కూడా అయితే శ్రీనివాస్ సార్ కలుస్తారు, అప్పుడప్పుడు పరమేశ్వర్ సార్ కలుస్తాం. కానీ మిగతా లక్ష్మీనారాయణ సార్ కానీ రమేష్ సార్ కానీ రమేష్ సార్ అయితే చాలా రోజుల తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత చూసి సార్ పీటీ సార్. సో అట్లా అందరినీ కలిసేటువంటి అదృష్టం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకే మేము కృతజ్ఞతలు. అయితే అంటే ఇట్లా కవరింగ్ చేయడం అనేటువంటి చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం. అంటే ఒక్కసారి దగ్గర నుంచి మీరు డిస్బర్స్ అయ్యారంటే రకరకాల రూట్లకు వెళ్ళిపోతారు, రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అంటే ఈ బతుకుదెరువు ప్రయాణం లోపల ఎటో అటో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ఎక్కడున్నారో కలెక్ట్ చేసుకొని వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి ఎవరు లీడ్ తీసుకున్నారో కానీ నాకైతే ప్రశాంత్ అయితే ఎవరైతే అంటే అందరూ వచ్చారంటే అందరూ పార్టిసిపేట్ చేసినట్టే, ఇందులో పాలు పంచుకున్నట్టే. ఎక్కువ లీడ్ తీసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం స్పెషల్ ఏదైనా ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో బాగుండాలని అప్పుడు ఆ మూమెంట్లో మాకు తోచినట్టుగా బిహేవ్ చేస్తాం. కానీ అందరంటే కూడా చాలా ఇష్టం. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అట్లేం కూడా బ్యాక్ బెంచర్స్ అని ఒక బెంచర్స్ అని మనం సరదాగా మాట్లాడుకోవడానికి ఉంటుంది తప్ప ఒక టీచర్ అన్నది అందరూ సమానంగానే ఉంటారు. యాక్చువల్లీ సారు వేరే ఫీల్డ్ పోయాలి. రైట్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న పిల్లలు మాకు దొడ భాషలు పెట్టకపోవచ్చు.
గౌరవం లేదు, ఆ భయము లేదు, ఆ భక్తి లేదు, ఆ విలువలు లేవు, ఆ చదువు లేవు. ఇప్పుడు ఇంతమంది లోపల ఇప్పుడు దగ్గర మా దగ్గర 80 మంది అట్లా ఉన్నారు ఒక క్లాస్లో. ఇప్పుడు ఒక భూతార్థం వేస్తే స్కూల్ మొత్తంలో కూడా 80 మంది లేని పరిస్థితి ఉంది. స్కూల్ మొత్తం 6 నుంచి 10 వరకు 80 మంది కూడా దిక్కు లేని స్కూల్ ఎన్నో నడుస్తుంది. అట్లా అయిపోయిన రకరకాల పరిస్థితులు అట్లా మారిపోయినాయి. సో వాస్తవానికి ఈ చీరలో అని చెప్పి వచ్చేస్తే అందరికంటే ఎక్కువ అదృష్టవంతుడు నేనే కావచ్చు. ఎందుకంటే 14 సంవత్సరాలు 2 సార్లు వచ్చిన. ఫస్ట్ కానీ చాలా వరకు స్కూల్ వాతావరణం దొరకలేదు. సో అట్లా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆ మెమోరీస్ అన్నీ కూడా మళ్ళీ రీకాల్ అయ్యేటట్టు చేసాను. మీ అందరూ కూడా అభినందనలు. మీరు అంటే ఇప్పటికి కూడా దాదాపు అందరూ మంచి సెటిల్ అయ్యారు. మెజారిటీ ఆఫ్ పీపుల్ మంచి స్థానాల్లో ఉన్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు, అంటే నాదాన్ని కాకుండా మంచిగా సెటిల్ అయిపోయారు. చాలామంది హౌస్ వైఫ్స్ అంటారు. హౌస్ వైఫ్స్ అనకండి, మీరు హోమ్ మేకర్స్. హౌస్ వైఫ్ అంటే చాలా చిన్న చూపు చులకన కాదు, వాస్తవంగా. అంటే ఇక మళ్ళీ మన యాన్సెంట్ చాలా గొప్ప. మంచి క్లాసు ఫస్ట్ సెకండ్ ఉంది, ఏం చేస్తున్నా కోల్పోతున్నా అంటున్నావు కదా, ఏం తప్పేం లేదు. నువ్వు ఏదైతే కోల్పోయినా మీ పిల్లల రూపంలో. సో ఇప్పుడు మీరు కూడా ఉన్న ఫీల్డ్లో కూడా మనోహర్ సార్ కూడా హెడ్ మాస్టర్ సార్ చెప్పలు ఉంటారు సార్. 2023 మనోహర్ సార్ మీకు అక్కడ ఏమైనా అవసరం పడితే సార్ ఫోన్ చేయాలి. అదే ఏ పని ఉన్నా మనోహర్ సార్ అట్లా ఉందంటే అంటే ఇప్పుడు మనకు తెలిసి ఇప్పుడు 2 హెడ్ మాస్టర్లు మీ సిరిసిల్ల జిల్లాలోనే ఉన్నారు. మళ్ళీ అంటే 16 సంవత్సరాలు అంటే వినండి, సార్ చెప్పింది కదా, మీరు 16 సంవత్సరాల్లో ఉన్నప్పుడు 10వ తరగతిలో ఉన్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ 16 సంవత్సరాలు కలిసిరంటే 16 సంవత్సరాల గ్యాప్లో మీరు అప్పుడే ఫీగర్ నాకు గుర్తొస్తున్నాయి. దాదాపు అమ్మాయిలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్గా కొందరికి తప్ప నా గాలి అంటే అందరికీ అయిందండి. మంత్రి మౌనికి పెళ్ళికి మేము వస్తాం కదా అందరూ. మంత్రి మౌనికి నా అదృష్టవంతరాలు పెళ్ళి అందరికీ. మంత్రి మౌని కప్పలు, ఎందుకంటే మంత్రి మౌనిక ప్రశాంత అంటే పిలవాలంటారు. మనోసారి అన్నారు పిలవకపోతే ఎట్లా? అరే మీ దాంట్లో ఒక్కరు తెలిసిన గ్రూపులు పెట్టారా, వాట్సాప్ మెయింటైన్ చేయండి. కూర్చోబెట్టి 2005 నుంచి 2015 అక్కడ తను హైయెస్ట్ చేసినటువంటి చీరలవంచ ప్లేస్ నీళ్ళలో కలిసిపోయింది, నీళ్ళలో మునిగిపోయింది. కానీ చాలా మెమరీస్, ఒక హ్యాపీనెస్. మంచి పిల్లలు 2005 నుంచి 2015 వరకు చీరల మంచిలో చదివినటువంటి పిల్లలు చాలా మంచి పిల్లలు, మంచి డిసిప్లిన్. మనం ఒక టూర్ పోయినాం అనుకుంటా. మనం పోయిన టూర్ మన హెడ్ మాస్టర్ శ్రీనివాసర హాయంలో జలపాతం, మన శ్రీనివాసర హాయంలో శ్రీనివాస ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు టూర్ అజంతా వెళ్ళారనా? కుంతాల జలపాతం, నిర్మల్ ఆవిడ గుర్తుందా? నేను బాగా గుర్తుంటుంది నాకు ఏర్పాటు. యాక్చువల్లీ క్లాస్ ఎంతమంది మీ క్లాస్ పెట్టినప్పుడు మనం అందరం కలుపుతున్నాం. లైఫ్ ఇచ్చి బ్యూటిఫుల్గా ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉండాలంటే మన మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి. మనం మంచిగా ఉండాలి, మన ఫ్రెండ్ సర్కిల్ మంచిగా ఉండాలి, మన చుట్టూ మంచిగా ఉండాలి. మనకు మనమే మన ఫ్రెండ్. జీవితకాలం నీతో తోడుకుండేది ఎవరు? నీకు నువ్వే.
జీవితకాలం నీతో పాటు ఉండేది నీతో నీ శరీరం నీదే, అంతేనా? భర్త ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, ఆడు మనతో ఎప్పుడు ఉంటుందో తెలియదు, వాడు ఎప్పుడు చదువుతుందో తెలియదు, భార్య ఎల్లు ఉంటుందో తెలియదు, తల్లిదండ్రులు ఎల్లు ఉంటుందో తెలియదు, అంతేనా? ఫ్రెండ్స్ చాలా తిక్కు ఫ్రెండ్స్ ఉంటారు, ఎప్పుడు నీతో ఉంటారు. వాడు ఎక్కడ లగ్గమైన కళ్ళు దగ్గర అవుతుండు, కొడుకు దూరం అవుతుండు. చూడండి చాలా ఎందుకంటే సంబంధం. ఫుడ్ కొంచెం జాగ్రత్తగా, ఫుడ్ కూడా జంక్ ఫుడ్ ఎక్కువైంది ఇప్పుడు. బర్గర్లు పిజ్జర్లు ఎక్కువైనాయి. అది మన ఫుడ్డారా? మన ఫుడ్ రొట్టె సర్వపిండి, మన ఫుడ్ సర్వపిండిరా బిడ్డ. మన ఫుడ్ ఉప్పుడు పిండి, మన ఫుడ్ సర్వపిండి, మన ఫుడ్ రొట్టె. ఇది ఎక్కడ రెడీమేడ్ రొట్టె, చాక్లెట్ వస్తుంది, బర్గర్లు పిజ్జర్లు, ఏంటి మ్యాగీలా మ్యాగీ. అదంతా బాడీకి పాయిజన్ ఫుడ్, అది బాడీని ఖరాబ్ చేస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా ఏం చేస్తారంటే హాయిగా సాయంత్రం పూట రిలాక్స్ పోయి బర్గర్ పిజ్జర్లు తింటారు వాళ్ళు. ఇప్పుడు బాగానే ఉంటుంది యంగేజ్లో. ఆఫ్టర్ 50 ఇయర్స్ మీ సంగతి డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది. వాళ్ళు చెప్పగలిగేది ఎప్పుడు మెసులుతే చాక్లెట్ వాడు చెప్పుకున్నప్పుడు ఎప్పుడన్నా పక్కబడి మాట్లాడేలా పని పని అయినట్టు. ఆ పని పడితేనే ఇప్పుడు ఈ పనిలో కూర్చుంటుంది. అప్పుడు ఆ పని పెడితేనే, అప్పుడు చెప్ప బాగానే ఉంది. అంత కొట్టిరా లక్ష వేసాలు కొట్టిరయ్యారు ఈ పని అయితే వాడు వెతికిన సారత్తుల్లో మీరు పైన ఇచ్చాడు. ఎందుకంటే ఎవరి వరకు మీకే కదా. అప్పుడు మీరు పొలం పని చేస్తే చేతికి ఇప్పటికి కూడా అదే, అప్పటికి వెళ్ళి ఇప్పటికి ఏం తగ్గలేదు. 2010లో ఏ విధంగా ఉందో 2016లో కూడా అట్లా ఉంది, 2026లో కూడా అట్లా ఉంది. ఏం తగ్గలేదు, ఎవరిని తగ్గలే. ఎవరి ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఎంత ఏమైనా వాడి క్లాసుల్లో కూర్చోవాలి. సారీ చెప్పింది కదా, సేమ్ పొజిషన్ ఉన్నది. ఏం చెప్తారా? అప్పుడు జిఎస్సీ ఉందా? స్మార్ట్ ఫోన్ ఉందారా? ఉందారా? స్మార్ట్ ఫోన్లో జిఎస్సీ ఎప్పుడైతే వచ్చిందో మా చేతులకి వెళ్ళి వేయండి వాళ్ళు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో నా దొరసారి అర్థమైందా? కరోనా అనేటువంటి కిరీటాన్ని మానవునికి ఎప్పుడైతే తొలగిందో మన మళ్ళీ అది పాఠశాల స్థాయి లోపల ఉపాధ్యాయుని చేతుల నుంచి విద్యార్థులు దూరం అయిపోయింది అనుకో. ఎంత దూరమైనా మన పీటీ సార్ రమేష్ సార్ లాంటి ఉంటే మళ్ళీ మన దగ్గరికి వస్తారు అంటర్లో చేస్తాం. సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. హ్యాపీ అంటే ఇప్పుడు ఒక బ్యాచ్ కలిస్తే హ్యాపీ అనిపిస్తుంది, ఇంకా మిడిల్ వస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు 10వ తారీఖు నాడు ఉంది మరొక బ్యాచ్, మీకంటే సీనియర్లు వాళ్ళు, సీనియర్లా సూపర్ సీనియర్లు వాళ్ళు. వాళ్ళ పిల్లలకి మేము చదువు చెప్తున్నాం పోతున్నాం. నర్సరీ సార్ లాంటి చెప్పుకుంటున్నాం. మల్లికార్జున సార్ ఒక జోన్ చెప్పింది, మీకు మల్లికార్జున సార్ చేస్తా ఇక్కడ తెలుసారా? మల్లికార్జున సార్ చెప్పినటువంటి ఒక జోన్ చెప్తాను నేను. 2006లో అనుకుంటా. ఆ సార్ అక్కడ 25 సంవత్సరాలు నౌకరీ చేసినారు మన చిన్న 25 సంవత్సరాలు. ఒకటి కొట్టినాడు గట్టిగా, గట్టి కొడితే వాడి ఇంటికి చెప్పుకుంటాడ, సార్ నా డాడీ నన్ను మల్లికార్జున సార్ కొట్టాడు, నువ్వు బల్లె రాయే అంటే, అరే నేను బల్లెకైతే నన్ను కూడా కొడతారు రాను సార్ అంటే ఆయన చదువు చెప్పిండు, వాళ్ళ కొడుకు చదువు చెప్పిండు అన్నారు. చీర్లవంచ వాటర్ మంచిగా బాబు, చీర్లవంచ పిల్లలు మంచివాళ్ళు, చీర్లవంచ వాతావరణం మంచిది, చీర్లవంచనే మంచిది. అర్థమైందా? చీర్లవంచనే మంచిది, చీర్లవంచ పిల్లలు మంచివాళ్ళు. నేను చెప్తున్నాం కదా, మేము ఎక్కడెక్కడో నౌకరీ వస్తున్నాం, కానీ చీర్లవంచ పిల్లలు ఎప్పుడు మేము గుర్తు చేసుకుంటూనే ఉంటాం. 25 మందిని కూర్చొని పెట్టుకొని క్లాస్ చెప్పేది, ఎప్పుడు కూడా మాట్లాడకుండా. తెలిసి కింద పడ్డ కూడా తప్పుడు ఎవరు రావడం చెప్పుకోవాడు మంచిగా, కానీ మంచి పిల్లలు అనుకో ఏ వ్యవస్థకు సైన్స్లో కూర్చుంటే కానీ నాలెడ్జ్ సంతొస్తలేదు వాడు పిల్లలకి. ఇప్పుడు వాడు చదువుతలే ఇంటి దగ్గర. సో మంచి వాతావరణం, మీరందరూ కలిసినందుకు 1 2 3 4 అరే అందరూ ఒకసారి చేసుకోకుండా
అందరూ ఒక డేట్ పెట్టుకుంటుంది. పెళ్లి కానివర్రా మా సార్లు కూడా ఇంకా కొంతమంది వచ్చేది ఉండే ఇప్పుడు కలుసుకున్నాం. ఇంటికి ఇంతమంది రాలేదు వాళ్ళ అంతేనా అంటే హ్యాపీనెస్ ఉంది. మీ దాంట్లో కూడా కొంతమంది మిస్ అయినట్టు అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా వచ్చేది ఉండే. ఎందుకంటే ఇవాళ అన్ని రకాలుగా ఉన్నారు. ఇందాక మనం అయిపోయింది కదా మంచిగా సెటిల్ అయ్యారు అంటారంటే పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు. అంత నాలెడ్జ్ ఉంది నరేష్. అదే ఏమంటారా నువ్వు ఎంత పెద్ద వరకినా నువ్వు ఎంతైనా ఢిల్లీకి రాదైనా తల్లి దొరికి ఎంతవరకు మా కింద పచ్చిగా లేదు. మా కింద 10వ తరగతిలో ఏ విధంగా అవుతుందో ఇప్పుడు ఏమంటారు సార్ మీ దగ్గరికి వచ్చి మాకు భయం అవుతుంది సార్ స్టేజ్ అనుకుంటుంది సార్ ఆయన అందరూ అనుకోలేదు సార్ స్టేజ్ అంటే మేము కూడా మాకు చెప్పిన సార్లు ఒకవేళ అంత భయం కామన్ అది. సో అది భయం కాదు ఏంటిది అది గౌరవం ఒక గౌరవం. ఆ గౌరవం దొరికేది ఒక సార్లకే ఒక టీచర్లకే గెట్ టుగెదర్ ఉంటుంది. ఒక టీచర్ ప్రొఫెషన్ ఉన్న వారికే గెట్ టుగెదర్ ఉంటుంది. ఎందుకంటే టీచర్లకు విద్యార్థులు ఉంటారు కాబట్టి వేరే ఏ ప్రొఫెషన్లో ఉన్న వారికి కూడా విద్యార్థి ఉంటుంది. వారికి గెట్ టుగెదర్ ఉంటుంది. మన స్టాఫ్ గెట్ టుగెదర్ ఉంటుంది. అరే పార ఆడ కూర్చున్న పార ఈడ కూర్చున్న పార ఆ సైడ్ కింద కూర్చున్న పార ఈడ కూర్చున్న పార ఆడ తాగుదాం పార ఈడ తాగుదాం పార అంటే స్టాఫ్ వాళ్ళు ఉంటారు. దానికి ఇట్లా ఒక 10 మందిని కూర్చుని పెట్టుకొని మాట్లాడుకునేటువంటి ఒక అదృష్టం ఒక టీచర్లకే ఉంటుంది. అందుకే మంచిగా ఉండండి. కుటుంబాల కలహాలు తెచ్చుకోకండి. అర్థమైనా అత్తమామతో మంచిగా ఉండండి. చేసుకున్న మంచిగా ఉండండి. పిల్లల్ని మంచిగా పెంచుకోండి. అవునా కదా మీరు కూడా అబ్బాయిలు కూడా చేసుకున్న వాళ్ళతో మంచిగా ఉండండి. లొల్లు పెట్టుకోకండి. అర్థమవుతుందా అట్టిగా లొల్లు చేసుకోకండి. కుటుంబాలను చాలా ఖరాబు చేసుకోకండి. ఎందుకంటే జరుగుతున్నటువంటి వ్యవస్థ లోపల మీరు వింటుంటూనే ఉంటారు అంతే కదా. వింటున్న వ్యవస్థ లోపల ఎన్నో కుటుంబాలు ఇన్ని రకాలుగా ఖరాబ్ అయిపోతున్నారు చూస్తూనే ఉంటాం మనం. అట్లాంటి కాకుండా మంచిగా అండర్స్టాండింగ్ అంటే పెద్దవైతే ఏముంది ఒక మాట మీ ఆయన కదా అనేది మీ ఆవిడే కదా అనేది ఒక మాట. మీతో జీవితకాలం ఉండేది మీ ఆవిడే కదా. మీతో జీవితకాలం అతనే కదా అంటే ఏ మాట ఏమైంది నువ్వు నన్ను అంటావా అంటే అన్ని చదువుకో మీటిపోతే నువ్వంటే అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడు. రేపు నేను మాట్లాడతా రారంటే మీరు వస్తారా రారు. అందరికీ ఎవరు అన్నారు సార్ మీరు ఒక పాటైనా పద్యమైనా పాడాలి. అలాగే ఇంకోరు అన్నారు నాతో హిందీలో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలి అన్నారు. ఓకే సరేనండి. ఇప్పుడు మనము స్కూల్లో కలుసుకున్నాము. ఇప్పుడేదో మళ్ళీ పీజీ కాలేజీలో కలిసినట్టున్నాము. పీజీ ఆపైన చదువులో మనకి చాలా అనిపిస్తుంది కూడా. మరి మహేందర్ రెడ్డి అబ్బాయి చెప్పినట్టుగా ఒక తెలుగు సాంగ్తో స్టార్ట్ చేద్దాం. హిందీతో క్లోజ్ చేద్దాం. ఓకేనా అందరికీ ఓకేనా? ఈరోజు చాలా మంచి దినంగా అనిపిస్తుంది. దీన్ని మనం మంచి రోజు అంటాం అంటే గుడ్డే అంటాం. అందులో వెరీ గుడ్డే అంటాం అంటే అదే మంచి రోజు. తెలుగు సాంగ్ ఏంటంటే అదే మరోసారి గుర్తు చేద్దాం. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైన కోరికలే కూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైన కోరికలే కూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు
పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు థ్యాంక్ యూ అందరికీ. ఓకే, పాట అయిపోయిందండి. మళ్ళీ మనం బచ్చోకు మీద ఆశీర్వాదం వింటున్నారా పిల్లలు? ये वातावरण मुझे कैसा लग रहा है कि तुम लोग सब लोग एक बार परिवेश में देखिए. ये हमारे परिवेश में पूरा पहाड़ है, पेड़ है, ये प्रकृति का वातावरण छा गया है. इसके बीच में हम बैठे हुए हैं क्योंकि ये यादों की चमन में खुशियों की बहार जैसा. तुम लोग 2009 और 10 में 10वीं कक्षा में पढ़े, जबकि यादों की बहार आज हम एक दूसरे को बांटते हैं. तुम अपने अपने अध्यापकों के प्रति कैसे रहे और कक्षा में कैसे बैठे, कक्षे पढ़े और अध्यापकों के बातें कैसे सुने, तुम लोग एक बार फिर उसे पुनस्मरण कीजिए बच्चों. और ये सभी अध्यापक अपने अपने कक्षा में आके कुछ कैसे मजाक उड़ाए, कैसे मैदान में खेले, ये सब को तुम लोग याद कर लेना चाहिए और हम भी याद करेंगे. मैं एक बात बताता हूँ बच्चों, तुम लोग अच्छे बच्चे हैं क्योंकि है ना, पाठशाला के ये आंगन में हम खेलते हैं और फूलेंगे. ये उसके उस वातावरण में हम देखिए तो तुम्हारी ये सोच विचार और तुम्हारी चरित्र चित्रण और तुम्हारी ये बात करने की विधि और सुनने की विधि, काम करने की विधि हमको बहुत अच्छा लगते थे. क्योंकि उस समय के वातावरण यानी अभी अब तुम लोग बड़े हो गए ना, मगर अभी तुम्हारी सोच कैसा है, बहुत निर्मल है. तुम्हारे सबके चेहरों पर मैं देखता हूँ तुम बहुत चेहरों पर की खिलावट, थोड़ी मासूमियत मीन्स अमायकत्व और अच्छे लक्षण हमें साफ साफ दिख रहे हैं बच्चों. तुम लोग अच्छे सोचने वाले हैं क्योंकि तुम लोग उस समय के बच्चे हैं. आजकल के बच्चे उतना नहीं, जितना भी हम पढ़ रहे तो वो नहीं सुन रहे सही, अपने मनोपटल पर अंकित नहीं कर रहे हैं तुम लोग, क्योंकि वहाँ के वातावरण के अनुसार हमारी वृद्धि होती है, हमारी विकास भी होती है, मानसिक और शारीरिक विकास भी होती है बच्चों. तुम सदा उनके बात मानते थे, विनयवान और मॉडल विनयवान, और जो सूचना देते उसको पालन करते थे. पाठशाला जाओ बच्चे बोले तो पाठशाला जाते और पढ़े बच्चा बोले तो अच्छा पढ़ते. और इसलिए तुम अपने अपने बच्चों के भी वो अच्छे या विषय बातें हैं ना, वो तुम लोग अपने अपने बच्चों को बोलना चाहिए. अपने संतान को हम उसको ट्रांसफ़र करना चाहिए, बताना चाहिए, अच्छे विषय बोलना चाहिए. क्योंकि हम अच्छे विषय बताने से हमारे बच्चे भी अच्छी तरह ये पालते थे, पोसते थे और बड़े हो जाते थे. वो आगे के जीवन में क्या होते, अच्छे भारत के सच्चे नागरिक भी बन जाते बच्चों. क्योंकि हम इतना क्यों करते हैं, हम अच्छे जीने के लिए, भविष्य में अच्छे जीने के लिए
हमारे बच्चों को अच्छा बढ़ाने के लिए, उनको शिक्षा दिलाने के लिए हम काम करते हैं ना। हम जो कि हर दिन हर पल क्या सोचते, हम अपने विकास के लिए, अपनी अभिवृद्धि के लिए हम सोचते हैं। लेकिन पूरा हम अच्छा है तो हमारे परिवेश में पूरा समाज भी अच्छा रहता है। इसलिए मैं एक ही चाहता हूँ, ऐसी अच्छी आलोचना से, ऐसी अनुशासन से, अच्छी आदतों से आप सब लोग अपने जीवन को बिताइए और आगे की जीवन में भी बहुत खुश रहने की प्रयास कीजिए। अपने जीवन को अच्छा रखने की प्रयास कीजिए, अपने परिवेश में भी अच्छा ఓకే మీ క్లాస్ టీచర్ అప్పుడు ఎవరో నేనేనా? ఓకే రైట్. వేదికను గురించిన సోదర ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. నేను నా విషయానికి వస్తే 9 సంవత్సరాలు చీర్లవంచలో పనిచేయడం జరిగింది. అసలు ఒక జ్ఞాపకాలు అంటే ఒక గ్రంథం, అది ఒక పెద్ద గ్రంథం అవుతుంది. అన్ని జ్ఞాపకాలు అనేవి ఉన్నాయి అన్నట్టు. ఇది ఇప్పుడు 9 సంవత్సరాలలో ఇప్పుడు పక్కకే వాగొడ్డుకు అవతల వాగి ఇవతల మానేరుకు మన చీర్లవంచ కుదురుపాకలో 12 సంవత్సరాలు చేసినాం. కానీ ఇంతవరకు కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి కూడా లేదు. అంటే ఇక్కడ ఉన్న పిల్లల విషయానికి వస్తే ఇక సార్ పక్కకే ఉన్నాడు, సారు కుదురుపాక వాస్తవుడు, కోపానికి రావద్దు. ఎందుకంటే ఎంత అది ఉందంటే సంస్కారం విషయంలో కనుక చూస్తే ఏది భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉన్నదండి. ఏది చీర్లవంచ కుదురుపాక విషయానికి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచి పిల్లలు, మంచి హ్యాపీ. ఎప్పటికైనా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, ఎక్కడైతే చీర్లవంచలో ఎవరు పనిచేసిపోయినా కూడా ద బెస్ట్ సర్వీస్ ఇన్ దేర్ లైఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. కంప్లీట్గా గుర్తుండిపోతుంది ఎప్పటికీ. కానీ దాన్ని మించిగా మళ్ళీ ఎన్నడికి కూడా మనం అలాంటి సిచ్యువేషన్ అనేది ఎక్కడ ఏ స్కూల్లో కూడా చూడమండి. ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు నేను కొద్దిగా లేట్గా రావడం జరిగింది. మీ పరిచయ కార్యక్రమాలు అసలు నేను చేసుకోవడం లేదు, అసలు తెలియలేదు. కానీ ఇక్కడ ఇప్పుడే తెలిసింది, ఎవడైతే క్లాస్ రూమ్లో హార్డ్వేరో వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే నాకు హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. ఇక తర్వాత 12 సంవత్సరాలు కుదురుపాకులో చేసి ఏది స్తంభంపల్లి బోయినపల్లి మండలంలో చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే పరిస్థితి క్లాసుకు 2-3 ఉన్నారు అలా. ఇక్కడ మన చీర్లవంచలో 100, 110, 120 చూసినటువంటి పరిస్థితులు మన కుదురుపాకలు కూడా కొంత ఉండే స్ట్రెంత్ అడిగి పోయేసరికి ఆ విధంగా ఉన్నది. టోటల్ స్ట్రెంత్ 32 మంది ఉన్నారండి టోటల్ స్కూల్ మొత్తంలో. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనిపించినాయి. అప్పుడు గుర్తుకొస్తుండే, ఇప్పుడు కూడా మేము గుర్తు చేసుకుంటాం చీర్లవంచను ఈ స్ట్రెంత్ విషయంలో. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా గుర్తు చేసుకున్నా కూడా అన్ని విషయాల్లో, స్ట్రెంత్ విషయంలో కానీ, డిసిప్లిన్ విషయంలో కానీ పిల్లలు అన్ని రకాలుగా చాలా బాగా ఉన్నారు. ఇక ఇప్పుడు నేను చెప్పేది కొత్తగా ఏం లేదు. సార్ అక్కడ పాఠం చెప్పిండు, సార్ జీవిత పాఠం చెప్పిండు, సార్ గుణపాఠం చెప్పిండు. నేను చెప్పే పాఠం కొత్తగా ఏం లేదు, అది కొత్తగా ఏమున్నది. ఏది హౌ మీ జీవితాల్లో మంచి అంటే ఎప్పుడే కానీ నిన్న ఒక మెసేజ్ వచ్చింది, అది చాలా అప్రిషియేట్ చేయవచ్చు. గంధం చంద్రుడు ఐఏఎస్ ఏపీ క్యాడర్లో ఒకటి వచ్చింది. వాస్తవంగా చూడు, పరిస్థితులు కూడా మనకి ఎప్పుడు కూడా ఏది మనం వ్యవస్థ అంటేనే లోపాలు ఉంటాయి. ఆ వ్యవస్థ లోపాలను మనం ఎదుర్కొంటూ మనం ముందుకు పోవాలి జీవితంలో. ఆ గంధం చంద్రుడు చూడండి, 5th క్లాస్ అయిన ఒక అబ్బాయి నవోదయ సీట్ వస్తే మన క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్కు వాళ్ళ ఫాదర్ కూలీ అయినంత మాత్రాన పోయలేడు, కూలీ పోంది, వాళ్ళ జీవితం గడవదు, రోజు గడవది. అలాంటి పరిస్థితుల్లో అబ్బాయిని పంపిస్తాడు. 2 బస్సులు ఎక్కి బస్సులు దిగాలి వాడు. ఆ అబ్బాయి 5th క్లాస్ అబ్బాయి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వాడు ఏంటంటే వాళ్ళ జేబులో 7 రూపాయలు పెడితే బస్సు కిరాయి 2 రూపాయలు పోతే అక్కడ పోయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తే ఎంఆర్ఓ ఉండడు. 3 గంటల ఆ ప్రాంతంలో వస్తాడు. అప్పటి వరకు తిండి లేదు, ఏది లేదు వానికి. 3 గంటల తర్వాత వస్తే అప్పుడు వాడు అక్కడ ఉన్న ప్యూను పైసలు ఇస్తేనే పని అనే పరిస్థితిలో ఉన్నారు. అక్కడ డబ్బులు తెచ్చినామని అడుగుతాడు. వీళ్ళు మన దగ్గర ఉన్న జేబులో 5 రూపాయలు ఉంటే కూడా అన్ని లాగేసుకొని సర్టిఫికేట్ ఇస్తాడు. వానికి ఏం సంతోషం అంటే, సరే డబ్బులు లేని తిండి తినకుండా మంచిది, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వచ్చిందని ఒక సంతోషం
ఆలోచనతో మళ్ళీ తిరుగు ప్రయాణానికి డబ్బులు లేకపోతే వాళ్ళ మేనత్త దగ్గర పోయి కూర్చుంటాడు. వాళ్ళ దగ్గర పక్క ఊరు అయితే 6 కిలోమీటర్లు నడిచిపోయి రాత్రి అంతా అక్కడే ఉంటాడు. ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే ఇద్దరు వాడి పోయిన అబ్బాయి తిరిగి రాకపోతే రాత్రి అంతా వాళ్ళు చాలా ఇబ్బంది పడి తెల్లారి మళ్ళీ ఎలాగో మన పోవడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ వ్యవస్థ లోపాలు ఉంటాయి, దాన్ని సరిదిద్దడానికి ఖచ్చితంగా ఎంత ఎదురైనా మనకు ఒక ఏమంటే పెట్టుకొని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయడానికి అది చేయాలి. ఈరోజు మీరు ఈనాడు పేపర్ చూడండి, సండే బుక్లెట్ వస్తుంది, కవర్ పేజీ ఎలాన్ మస్క్. మన అందరికీ తెలిసి ఎలాన్ మస్క్ అంటే ప్రపంచ కుబేరుడు అంటే మొదట పుట్టుకతోటే కుబేరుడు కాలేదు. ఎన్నో వైఫల్యాలు, ఎన్నో అవమానాలు అన్నీ కూడా కిందికి దిగద్దు. విమానం ఏదైతే పైకి వెళ్తుందో మళ్ళీ దిగుతుంది కిందికి, అలాగే రాకెట్ పైకి పోయిన దాన్ని మళ్ళీ ఎందుకు కిందికి తీసుకురావద్దని ఒక ఆలోచనతో ప్రాజెక్టు మొదలుపెట్టి ఇలా ప్రపంచ కుబేరుడు అయిపోయింది. మరి అంత అలాంటి సిచ్యువేషన్ ఉన్నది కనుక మనకు కూడా ఖచ్చితంగా ఒక ఏమంటూ పెట్టుకొని ఎన్ని వైఫల్యాలు ఎదురైనా ఆ ఏం కోసం పనిచేసి మీ జీవితాల్లో కూడా ఏదో ఇప్పుడు మేము ఉద్యోగం చేస్తున్నాం, ఒక రాగానే ఏంది ఉద్యోగంలో ఉండిపోతున్నాం. వాస్తవమే, ఆ 20,000 ఉద్యోగమైనా మీరు అంతే ఉంటుంది, 20 అయినా 30 అయినా అంతే మనం ఉండి అందులోనే వెళ్ళిపోతూ ఉంటాం. మన దగ్గర ఉంటుంది కావచ్చు టాలెంట్, ఇంకా ఎక్కువ టాలెంట్ కూడా ఉంటుంది, దానికంటే ఉన్నతంగా బతికేంత టాలెంట్ ఉంటుంది, కానీ మనం వినియోగించుకోం, మనం సంతృప్తి చెందుతాం అన్నట్టు. వచ్చిన దాంతో ఓకే ఇక ఉందాంలే అన్న ఆలోచనతో ఉంటుంది. ఆలోచన ఇప్పటికీ మీది 33 ఏళ్ళ వయసే, ఇంకా కూడా మీకు అవకాశాలు ఉంటాయి. ఇంకా కూడా ఈ 33 ఏళ్ళ వయసు ఉన్నది కనుక మాకంటే ఇప్పుడు మాకు అవకాశం ఉంటుంది, మీకు ఉన్నది ఇంకా కావున దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఒక ఉన్నతంగా ఇంకా ఎదగాలని, మీ జీవితంలో ఇంకా అందరూ బాగుండాలని, మళ్ళొకసారి కూడా మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత అందరూ ఇదే విధంగా కలవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ అందరిలో నేనే సీనియర్. నేను రిటైర్ అయినా 2002లో స్కూల్లో ఇప్పుడు అక్కడ జనవరిలో వస్తే నేను మళ్ళీ అంటే జూన్ జూలైలో వాళ్ళకి సీలో వచ్చాను. శ్రీనివాస్ సార్ ఉండే ఆర్డర్ తీసుకొని నేను సార్కు లేట్ వస్తుంది. మా పెద్దమ్మాయి మ్యారేజ్ అయింది, మా అమ్మాయి సార్ అప్పుడే అనుకున్నాయి వచ్చి మళ్ళీ చేసిన తర్వాత ఈ ఉపాధ్యాయులందరికంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత శ్రీలవంచ ఉపాధ్యాయులు జనరోజు స్టాఫ్ ఉంది, వాళ్ళందరూ ఎంత ప్రేమ అభిమానం అంటే అంత ప్రేమ అభిమానం. అంతేకాకుండా పిల్లల్లో కూడా అటువంటి ఆదరాభిమానాలు పొందింది. నాకు కొత్తగా వచ్చిన మీతో పరిచయం 10th క్లాస్ 4th పరిచయం, మీరు 9-10 బ్యాచ్ మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఒక 1 year మీకు నాకు అనుబంధం. అయితే ఆ క్రమంలో నేను ఆ విధంగా రావడము, ఉపాధ్యాయులు కలవడము, వారు మంచి లాభాలు సంబంధించడం, పిల్లల నుంచి కూడా మంచి ప్రేమ ప్రేమించడం, పెద్ద సంఖ్యలో చిన్నవాడి నుంచి వస్తుంది. పెద్ద సంఖ్య చూసరికి కొంత అట్లా జరిగినటువంటి సంగతి చాలా అంటే 2018 వరకు మేము అక్కడే పనిచేసాం. అప్పటి వరకు ఈ మిడిమాన్యాలు అంటే ఇంకా ముందు అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి వరకు పిల్లల యొక్క లవర్ ఫేస్ చూస్తే చాలా ఒకసారి తన్మయత్వం పొందుతుంది. అంటే మా పిల్లలు అట్లా ఫీల్ అయ్యింది. ఎప్పుడైతే మిడిమాన్యాలలో తర్వాత డబ్బులు వస్తున్నాయి అనేటువంటి క్రమంలో పిల్లల మనస్తత్వం కూడా పేరెంట్స్ బాధపడడం, డబ్బులు అడగడం, చేయడం, బండి పల్సర్ బండి కొనియాలి, దానికి పెట్రోల్ పోయాలి, దానికి బ్యాంక్ అకౌంట్ తీయాలి, పేరెంట్స్ లైఫ్ వచ్చి మన చెప్పుకుంటాం. ఆ ఇన్సిడెంట్లో కొన్ని బాధాకరం ఏంటంటే 15 ఆగస్టు చాలా అంటే ఇన్సిడెంట్ పిల్లాడు మాకు చాలా దుఃఖం అనిపించేసి. అంటే ఇక్కడ డబ్బులు వచ్చేసరికి పేరెంట్స్ పాపం అందరూ కష్టపడి ఏంటంటే లేకపోతే అంతవరకు దాకా మంచిగా అనిపించింది. అప్పటి నుంచి
ఎగ్జామ్ మంచిగా రాయాలి, మంచిగా పాస్ కావాలి, మంచిగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ పద్ధతి పాటించాలి, ఇట్లా క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి, అవన్నీ మేము సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళకి ప్రతిసారి చెప్పేవాళ్ళు. అంటే పరీక్షలు మంచి ఉత్తీర్ణత సాధించాలి. ఇప్పుడు లైఫ్లో సెటిల్మెంట్ అయింది, కొంతమంది ఉత్తీర్ణత సాధించి ఈ ఉత్తీర్ణత సరిపోదు, ఇంకా మేము పై స్థాయిలోకి పోవాలని ఇద్దరు గౌడ్ జాబ్ చేసుకుంటూ కూడా మేము ఇంకా ప్రిపేర్ అవుతున్నాం. ఇప్పుడు వాళ్ళకి చాలా అభినందన. సరే ఇది సరిపోదు, మేము ఇంకా గ్రూప్స్ ఆమె అయిపోయింది, గ్రూప్ సెకండ్ అట్లా సోర్స్ సార్ అంటే ఒక ఏం పెట్టుకుని ఆ ముందుకు పోయినటువంటి క్రమంలో మనకు కనపడుతుంది. కాబట్టి మీలో ఉండేటువంటి అంత విషయం చూస్తే చాలా ఎక్కువ కదా. మీరు అందరూ ఇంటర్వ్యూ చేసుకుంటప్పుడు గమనిస్తే వీళ్ళంతా బ్యాలెన్స్గా కనబడుతుంది. అందరూ బిడ్డ ఎక్కడ కూడా లేదు, అందరూ దాదాపు ఒక 99% చదవవలసింది. అంటే ఆ విధంగా మీరు అంటే బ్యాలెన్స్ అబ్బాయిలలో కూడా ఇక కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు చదువు పాఠాలు కాకుండా జీవిత పాఠాలు విద్యార్థులు ఈ తల్లిదండ్రులకు పెళ్లిగాని అబ్బాయిలకు చాలా ఆనందంగా ఉంది, ఒక పండగ వాతావరణం లాగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. జిల్లా అంటేనే ఎక్కడైనా మార్గం పోతుంది, మన ఊరు కాబట్టి నాకు కూడా బాగా అభిమానం. ఇప్పటికీ చూసుకున్నట్టయితే దాదాపుగా మన జిల్లా నుంచి పిల్లలు చేసినట్టు గెట్ టుగెదర్లు ఎవరు చేయలేదనుకోండి. మన మండలంలో కానీ జిల్లాలో కానీ చాలా వరకు మన పిల్లలే దాదాపు 1-2 తప్ప బ్యాచ్లు అన్నీ చేస్తున్నారు. అంటే దాన్ని ఏదో చేస్తున్నారు కలుస్తున్నారు అని కాదు, దాని వెనుక ఉన్నటువంటి ప్రేమ అభిమానము, దాని యొక్క శ్రమ ఎంత ఆలోచించాలి. మీకు టీచర్లతో ఎంత అనుబంధం ఉన్నదనేది దీని ద్వారా తెలుస్తుంది. టీచర్లకు కూడా మీతో ఎంత అనుబంధం ఉన్నదనేది ఇప్పుడు ఇక్కడ కలుసుకోవడం ద్వారా తెలుస్తుంది. ఎక్కడికి పోని ఏ ఉపాధ్యాయులైనా చీర్లాంచలో పనిచేసినటువంటి రోజులు గోల్డెన్ డేస్ అనే చెప్పుకుంటారు. గోల్డెన్ డేస్ అటువంటి నీళ్ళు, అటువంటి వాతావరణము, అటువంటి పిల్లలు ఎంత గొప్ప పిల్లలు. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి నేను చెప్తున్నా, కొంతమందికి తండ్రచ్చక నిలబడి వినయంగా నిలబడుతుంటూ ఆ పిల్లగానేమో పిల్లలు చాలా మంది ఇందిరానగర్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు తంగలపల్లి స్కూల్కి వస్తున్నారు. తండ్రచ్చక నిలబడి ఇక బుక్ రాయలేదు, నేను పర్సనల్గా ఫోన్ చేసి మన స్టూడెంట్స్ ఫోన్ చేస్తే తండ్రచ్చక నిలబడి వినయంగా నిలబడితే ఏది మేడం మీకు అంతే రాసిన ఎట్లా అంటే చూడండి ఎంత తేడా. ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు చాలా మారింది, చాలా మారిపోయింది. పిల్లలు మారిండ్రు. పాపం మరి ఆ తల్లిదండ్రులు మా దగ్గర చదువుకున్న పిల్లలు, వాళ్ళకి అంత సంస్కారం ఉంది, వీళ్ళు ఎంత సంస్కారం ఉంది వీళ్ళ దగ్గర, ఎంత బాధ అవుతుంది. సరేనన్నా ఈ జనరేషన్ తగ్గట్టు అలా మార్పులు జరుగుతున్నాయి. కానీ మీరు నిజ జీవితంలో చాలామంది హోమ్ మేకర్స్ అని చెప్పాడు మనోహర్ సార్, వెరీ గుడ్. హోమ్ మేకర్స్ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు తోచిన పని ఏదైనా చేయండి. లేదంటే మీరు ఒక్కొక్కరు ఒక జీజియా బాయిలాగా ప్రతి ఒక్కరు ఒక్కొక్క తల్లి ఒక్కొక్క వజ్రాన్ని తయారు చేయాలంటే తల్లిదే బాధ్యత. ఆ గొప్ప వాళ్ళు తయారు చేయండి, అది మీ చేతిలో ఉంది. అయ్యో మాకు జాబ్ లేదు, మేము ఇంకేం చేస్తలేము అని బాధపడి కాదు. హోమ్ మేకర్స్ ప్రయత్నం చేస్తే టైలరింగ్గా ఇంకేమన్నా తోడుగా పనిచేసుకోండి. వ్యవసాయం చేసినా తప్పులేదు, ఏం చేసినా తప్పులేదు. కానీ మీ పిల్లలు మాత్రమే తీర్చిదిద్దండి. మీ పిల్లల్ని మీరు చక్కగా పెంచండి. ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ దగ్గరికి తీసుకొని చెప్పినా వస్తలేడు, కొట్టి చెప్పినా అదో రకంగా ఉన్నది. ఇక రివర్స్, ఇక ఇంత ఆ మాటలు మనం వినలేదు, టీచర్లు వినలేము, అలా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా అప్పుడు చదువుకున్న పిల్లలు ఎక్కడ కలిసినా నమస్కారం మేడం అంటారు, లేకుంటే బాగున్నారా అంటారు. ఇప్పుడు అలా కాదు, ఇలా స్కూల్లో కూడా ఇప్పుడు పక్క నుంచే పోతాడు, ఇంకా తగులుకుంటూనే పోతాడు. నాట్లాంటి దానికి గట్టి తగ్గితే అడ్డమే పడతాడు, అంత పోతున్నారు. కానీ అలా తయారైంది నాన్న. ఏంటంటే ఇప్పుడు మీ పిల్లల్ని పెంచే జనరేషన్ మీది, ఇప్పుడు పిల్లల్ని పెంచే జనరేషన్ మీది కాబట్టి మీ పిల్లలను మీరు తీర్చిదిద్దుకోండి. 50% టీచర్ల చేతిలో ఉంటే 50% తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. మేడం మరి వాళ్ళకి తల్లిదండ్రులు లేరా అనొచ్చు మీరు, ఉన్నారు
పరిస్థితి నాన్న. ఎందుకు ఇవన్నీ అంటే సరే నాన్న, మీ జీవితం మీకు అలా గడిచింది. కొందరు జాబ్ చేస్తున్నారు, కొందరు సెటిల్ అయ్యారు, కొందరు కాబోతున్నారు, కొందరు ఇంకా ముందు భవిష్యత్తులో బాగుపడాలనుకుంటున్నారు. అందరికీ ఆల్ ద బెస్ట్. మీరు ఎవరు కూడా తక్కువ అనుకోవద్దు. అయ్యో మాకు జాబ్ లేదు, అయ్యో మేము వ్యవసాయం చేస్తున్నాం, మేము టైలర్ చేస్తున్నాం అని అలా ఎవరు అనుకోవద్దు. ఎవరు చేసే పని వాళ్ళ గొప్ప, ఎవరి కుటుంబం వాళ్ళ గొప్ప, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు తీర్చిదిద్దుకుంటారో వాళ్ళే గొప్ప. అర్థమైందా? జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళ కొన్ని పరిస్థితుల కుటుంబ పరిస్థితుల వల్ల కొందరు ఇటు అటు స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ చెయ్యొద్దని నాకు అనట్లేదు నాన్న. ప్రయత్నం చేయండి, మీకు తోచిన జాబ్ చేయండి. అయ్యో పెద్దదే రావాలని ఏం లేదు. ఇంట్లో ఏ విధంగా హెల్ప్ అయితే ఆ విధంగా చేయండి. అబ్బాయిలు కూడా చాలా వరకు ఈ బ్యాచ్లో నాకు సంతోషం ఏంటంటే అంతకుముందు ఒక 2 గట్టిగా బ్యాచ్ చూసినాం. కానీ చాలామంది పిల్లలు అంటే బ్యాలెన్సింగ్గా అనిపించారు. కొంతమంది మాట్లాడారు, కానీ ఇలా మ్యాక్సిమం కవర్ చేసి మ్యాక్సిమం మాట్లాడిండు, మ్యాక్సిమం బ్యాలెన్సింగ్ సారు చెప్పినట్టుగా బ్యాలెన్సింగ్గా భలే అనిపించింది. చాలా బాగున్నారు నాన్న. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఇప్పటికే చాలా అంటే ఈ బ్యాచ్తోనే బాగా టైం స్పెండ్ చేసినాను. నిజం అంటే మన కవరైంది సార్ మీకు. నా స్టూడెంట్స్, నా ప్రియాతి ప్రియమైన విద్యార్థులు అందరికీ శుభ సాయంత్రం. మనం చూడాలంటే వాతావరణం చల్లగా మనం ఇప్పటిదాకా ఉండవచ్చు. 2002లో జాబ్ వచ్చింది. మీ ఊరు సకలమంటే కోడ్ ఎట్లా ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే దుకాణం బాగా సార్ వచ్చామా కోరుపాట చుట్టాలు హోటల్ 2 బాగులు దాటి రావండి. బడికి ఎట్లా రావాలి, నేను పడిపోవాలని చెప్పి మరి ఫస్ట్లో ఉంటుంది. ఏం చేసిన అర్థం కానీ తనకి అవుతున్నాం ఏడ్చాం. అది ఒక్కసారి కోరుకున్నామంటే మళ్ళీ మనం ఉంటుంది. ఇక స్కూల్ స్టార్ట్ అని మళ్ళీ సైకిల్ మీద మన నారాయణ చేశారు. అంతకుముందు పలికారం సార్ మళ్ళీ అలవాటు అయింది. ఎంత అలవాటు అయిందంటే శీలవంచనకు లేని ఇల్లు అందరూ ఇల్లు టోటల్ శీలవంచన ఉన్నప్పుడు 8 బ్యాచ్ 10 ఏళ్ళు అక్కడ పనిచేస్తాం. 10 ఏళ్ళ బ్యాచ్ అందరూ పోయినాయి. మార్నింగ్ స్కూల్ డబ్బులు రాకుండా వాళ్ళు ఇంటికి పోలేదు. 100% ఇండిపెండెంట్, 100% ఇండిపెండెంట్. అందరూ ఇందరు సార్ అంటే అంత అటాచ్మెంట్ అయిందండి శీలవంచ. ప్రతి బ్యాచ్లో నాకు ఫేవరెన్స్ ఇది ఇప్పటికి కూడా ప్రతి బ్యాచ్ మీకు తెలిసేది నాకు ఈ బ్యాచ్ నాకు 40 టచ్ అవుతుంది. అంత అటాచ్మెంట్ ఉన్న శీలవంచ నాకు మించి శీలవంచ పనిచేసిన నరసింహ గారు పనిచేసిన జగన్ గారు ఇద్దరే కలిసి మళ్ళీ శీలవంచ పంచాయతీలకి మొదలు బాగా తీసుకున్నాం. ఇది వాస్తవం అడగదు అంటే శీలవంచ అనుభవం కావట్లేదు. వేరే పూర్తి వ్యక్తులను చూడలేదు. ఎందుకంటే శీలవంచ రావట్లేదు. మాకు అంత అటాచ్మెంట్ కూడా మాకు శీలవంచ మించి పోపు తీయాలి. మించి ఇప్పటికి కూడా శీలవంచలు మించినట్టు ఇంట్లో దున్నా పనులని ఎప్పుడు ఖర్చులేదు. అంటే ఆ టైంలో వాడిని కటింగ్ చూస్తా, వాడు బడికి రాకుండా కొడతాం. వాడు ఆమె గ్రామ పంచాయతీ 10 సార్లు పిలిపించారు. ఆయన చూస్తాడు. వాడు నన్ను ఇచ్చేసారు. నేను గ్రామ పంచాయతీ పోతుంటే ఒక 5 ఏళ్ళు చేస్తాను. బడికి ఉండాలి, చేసుకురావాలి. వాడు బడికి వచ్చి చదవస్తుంది. ఎందుకంటే బడికి వచ్చి చదువు చెప్తాను. బడి తీసుకొచ్చి మనం బాగా చెప్తాం. అది ఇప్పుడు కష్టం ఉన్నా ఇంకొక 5-6 ఏళ్ళు కావచ్చు, ఇంకో 100 కాంప్లెక్స్ వచ్చే కావచ్చు. బాగా లేకుండా 10th అయిపోయిన తర్వాత పిల్లలు కూడా మళ్ళీ అంటే ప్రతి భాషలు అందరూ తోస్తుంటారు. అంటే ఏ ఊళ్ళో నన్ను తోస్తుంది. ఎట్లా చదువుతారు ఎట్లా నాకు తోచుగారా మిగతా సార్లు ఎక్కువ సార్ కరెక్ట్గా చెప్తూ తోస్తుంది. ఎవరైతే చదువుతున్నారు వాళ్ళు ఎదుగుతున్నా బయట సరే ఏదన్నా రాష్ట్రం శీలవంచ నుంచి బీపీడీ చేసిండ్రు, ఎంపీడీ చేసిండ్రు. చాలామంది నేను కూడా ఫిజికల్ టెస్ట్ ప్రిపేర్ చేసిన ఏ అవసరం ఉన్నా ఇప్పుడు కూడా నన్ను కన్సల్ట్ అవుతారు. శీలవంచలకు ఎప్పుడు గైడ్గానే ఉంటున్నా. నాతో ఎంత సాయం అయితే అంత సాయం చేస్తున్నారా. నా దగ్గర కూడా నా పర్సనల్గా ప్రైవేట్లో కూడా శీలవంచ పిల్లలని 4 జాబ్ ఇప్పించాను. పర్సనల్గా వాళ్ళు చేసుకుంటారు. ఎన్నో జాబ్ ఇప్పించాను. నేను సొంతగా వాళ్ళ పరిచయం కూడా నా ఫామ్లో కూడా నేను జాబ్ ఇచ్చిన.
ఇప్పటికి కూడా వాళ్ళు మాత్రం టచ్ ఉంటారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా మనం చేసుకుంటాం. మీ లైఫ్ అనేది మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినది, చాలు చెప్పిండ్రు. మీరు అనేది డెవలప్మెంట్ అనేది ఇంకా ఉండాలి. 50 ఏళ్ళ దానికి వచ్చినా కానీ డెవలప్మెంట్ ఉండాలి. 50 ఏళ్ళు వచ్చినా మనం ఇంకా పిల్లలే కదా, మనం ఇంకా మనం ఏమైనా విద్యార్థులు కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే మొట్టమొదటి నేను ఎగ్జామ్స్ ఫస్ట్ బ్యాచ్ వీలే, 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ వీలే. ఇంకోటి అందరూ కూడా పెద్ద స్కూల్, నేను ఎంతకు వర్క్ చేసింది కూడా పెద్ద స్కూల్ నుంచి ఇక్కడ ఫస్ట్ 450 స్ట్రెంత్ ఉంది. చాలా చక్కగా జరిగింది. అప్పుడు మనం అది జనవరి రాగానే డిష్ కూడా బంద్ చేయించినాం. అందరి ఇంటికి వచ్చి ఎవరి ఇంటికాడ కూడా డిష్ ఉండదు. అప్పుడు డిష్ ఉంటుండే, టేబుల్ ఉండే, మనం టేబుల్ ఉన్నాడు, టేబుల్ చేస్తున్నాడు. అట్లాంటి పని చేసి మనం అన్ని మంచి కొడుతూ మాకు కొట్టే సారీ ఎక్కువ కొట్టే పరిస్థితి లేదు. మా తల్లిదండ్రులు ఇష్టం వస్తున్నారు. అలా మా ఇంట్లో విషయం ఏంటంటే మా గవర్నమెంట్ స్కూల్కి వచ్చే పిల్లలు ఎట్లున్నారంటే వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు పట్టింపు లేని పిల్లలు. మన మీటింగ్ పెడితే రారు. ఏం వచ్చినా మన ఏ గవర్నమెంట్ స్కూల్కి పోయినా కూడా పిల్లలు ఆడపిల్లలు మంచిగా ఉన్నారు వస్తాం. నా దగ్గర మొన్న 1100 మందికి 500 పైన మార్కులు వచ్చి 11 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గర్ల్స్. మా గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి వాళ్ళు ఏందో మళ్ళీ కొంత పేరెంట్స్ ఎట్లుందంటే గవర్నమెంట్ పంపితే ఏదో సాయంత్రం కొడుకులను గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్కి, ఇది అమ్మాయిలేమో మా స్కూల్ పంపారు. యాక్చువల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కొడుకులకు మస్తు సాయం చేస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు చాలా నష్టపోతారు. ఇంత ఎక్స్పీరియన్స్ నేను 30 సంవత్సరాలు 96 నుంచి చేస్తున్నాను సార్. వీళ్ళందరూ 25-26 సంవత్సరాల కంటే తక్కువ లేదు సీనియర్. మన ప్రైవేట్ దాంట్లో ఏముంటుంది, బట్టి మెథడ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. మనం ఇక్కడ చూస్తే నేను చాలా సంతోషం అనిపిస్తుంది. ఉంటామంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత సంస్కారవంతంగా ఉన్నారంటే ఇప్పుడు మీ ఫ్యామిలీని కూడా గెటానికి చాలామంది మాట్లాడారు. సారు 2 గంటలకు పోతా అన్నాడు, 4 గంటలకు యాక్చువల్ పాపం రమేష్ సార్ నేను బాగా ఫోన్ చేస్తాను. నిన్నటి నుంచి ఫోన్ చేస్తాను, పోదాం సార్ మీరు నాకు వేరే పని ఉంటే 2 గంటల వరకు పోతాం, మీరు గోగురు సార్ మీరు ఎంత కూడా మీరు అయితే దాన్ని ఖచ్చితంగా పట్టుకొచ్చాను. ఎంత మంచిగా అంటే ఈ టైంలో నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఎందుకంటే భర్త ఎక్కడ ఉన్నా వీళ్ళు అత్తమామలు చూసుకుంటున్నట్టు చాలా సంతోషం. అది మీకు అంత మేము చెప్పిన సంస్కారం అనుకున్నాను. ఎందుకంటే మా ఉపాధ్యాయులు చెప్పిన సంస్కారం నేను ఇక్కడ ఫస్ట్ టైం విన్నాను. చాలా సంతోషం. ఎందుకంటే మాట్లాడు కానీ ఎంత బ్యాలెన్స్గా మాట్లాడు కానీ రిసీవ్ కానీ చాలా చక్కగా ఉంది. అది ఇట్లే ఉండాలమ్మా. భవిష్యత్తులో మంచి ఉంటుంది, మంచి ఆ పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఇప్పుడు నేను తల్లిదండ్రులు అనుకోవాలి, అత్తమ్మ అంటే తల్లిదండ్రులు అనుకోవాలి, పోయేది మంచి ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళతో మీరు పైకి రావాలి. ఇంకోటి ఇప్పుడు 10th క్లాస్ హ్యాపీనావ్ అని అంటుంది కదా, ఏం కాదమ్మా. నేను మొన్న రీసెంట్ నేను ఇప్పుడు చదివిన ఇంటర్వ్యూ, జ్యోతిరెడ్డి అని ఒక అమ్మాయి, ఇద్దరు రెడ్డిలే కానీ బాగా పూర్ ఫ్యామిలీ, ఏం లేకుండా ఉంటే హాస్టల్ వేసింది. తల్లి లేదని, అది ఏది అనాథాశ్రమం కాదు, హాస్టల్ కాదు, అంటే ఆమె మా ఏజ్ అంటే హాస్టల్ వేసింది. తల్లి తండ్రి లేదని కేక్ పెట్టి అనాథ చేస్తే ఆమె చాలా కష్టపడి చదువుతుంది. కాగానే 10th కాగానే పెళ్లి చేస్తే భర్త కూడా మామూలు భర్తలు ఎట్లుంటారమ్మా వాళ్ళు పేదవాళ్ళకి. అట్లాంటి ఆమె ఇప్పుడు అమెరికాలో కంపెనీ పెట్టింది తెలుసా. కొన్ని 100 కోట్లు సంబంధించి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. సుమన్ టీవీలో ఉంది, అది ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. మీరు అందరూ ఇప్పుడు బంద్ చేసుకోవాలి చదువు. ఆమె ఎంత కష్టపడ్డది, ఓపెన్ యూనివర్సిటీ చేసింది, టీచర్ పనిచేసింది, ఏదంటే అక్కడ. ఆమె ఎంత చెప్పిందంటే హన్మకొండలో కిరాయి ఉండి 2 పిల్లలు వెంటనే మళ్ళీ 2 అమ్మాయిలు పెళ్లి కాగానే సంవత్సరం కోట్లలో మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ అవుతుంది. ఇలా చదువు కష్టం. ఏదో మామూలు సూపర్వైజర్లు అవి ఉంటాయి కదా, అట్లాంటి చేసుకోవడానికి వచ్చినాడు. తిండి ఉండపోనాడు. ముస్లిం ఇక్కడ కిరాయి ఉంటే వాళ్ళు పండ్ల దుకాణం, కూరగాయల దుకాణం ఉంటుంది. ఖరాబ్ అయిన కూరగాయలు పడేస్తే అది 10-11 గంటలకు పడేస్తారట. వాళ్ళు పడుకున్నాక ఇంకో ఎరుకొని వచ్చి అలా పిల్లలకు వండి పెట్టి తినే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆమె 100 కోట్లు సంపాదించింది. అంటే ఏమైంది, ఆమె ఏదో డబ్బులు రాలేకొంచెం కష్టపడ్డది, అన్ని రకరకాల నౌకర్లు వేసింది. సూపర్వైజర్ అని అది ఇది అని చేసుకుంటూ ఓపెన్ యూనివర్సిటీ డ్రాయింగ్ టీచర్ టీసీసీ కూడా ఉంటాయి కొన్ని, అది టీచర్ చేసి కొన్ని రోజులు పనిచేసింది. ఎవరు చెప్తే ఆ పీజీడీసీఏ కోర్స్ నేర్చుకొని కంప్యూటర్ నేర్చుకొని యూఎస్ఏ అయింది. అక్కడ జాబ్ చేసింది, కంపెనీ పెట్టి 100 కోట్లకు ఆమె ఇట్లాంటి సాయం చేయడానికి చాలా ఇప్పుడు ఇక్కడే వచ్చింది. మన దగ్గర ఉండి వర్క్ చేస్తారు ఇట్లాంటి అనాథ పిల్లలకు అది చేయడం. ఎందుకంటే ఆమె బతుకుడు అనాథగా బతికింది కదా, అట్లాంటివి చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ చేస్తుంది. కాబట్టి మీరు మాకు చదవలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి కూడా మీరు చదువుకోవచ్చు, అన్ని ఎగ్జామ్ రాయండి. ఇప్పుడు మీరు ఎవరైనా 10th ఆకుంటే ఇంటర్మీడియట్ వేయండి, మేమే ఉంటాం అక్కడ. నేను ఇప్పటి ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ డీసీ సెక్రటరీ. అంతకుముందు మన చీలాంచన్ పోయినప్పుడు చీలాంచన్ చాలామంది ఇప్పుడు స్ట్రెంత్ 40,000 మంది ఉంది. నేను సడన్గా నన్ను కూడా బలవంతంగా ట్రాన్స్ఫర్ చేసినాను. ఎందుకంటే మాది 5 years ఉండే హెడ్ మాస్టర్లకు 5 సంవత్సరాలు, వీళ్ళకేమో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది.
నేను అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక్క క్లాస్లో 100 మంది, అక్కడికి పోయినాక మొత్తం కలిసి 75 మంది ఉంది. నాకు ఏం అర్థం కాలేదు మా సార్ అయిపోయినా అక్కడికి పోయినాక ఏం అర్థం కాలేదు. నేను ఏం చేసేదాన్ని చూసేవారికి ఆ లోపలే నాకు మళ్ళీ ఇక్కడి నుంచి పిలిపచ్చి ఆఫీస్ నుంచి అసిస్టెంట్ టైమ్స్ ఎగ్జామ్ నేనే ఎగ్జామ్స్ అని నిర్వహణ నేనే ఉన్నా. ఫస్ట్ జిల్లా స్టార్ట్ అయినప్పుడు ఎస్ఎస్ ఎగ్జామ్స్ అని నిర్వహణ ఉండే అప్పుడు అట్లా వచ్చింది. ఇక్కడికి పోయినా ఇక చీరలో నుంచి లాస్ట్ అనుకోండి, ఎక్కడ వేరే స్ట్రెంత్ లేదు, అక్కడ కూడా అదే పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అందరూ చీరలో చేసిన తర్వాత నాకు కుదిరిపాకు పోలేదు. మళ్ళీ ఇలా సార్ పక్కన మధ్యలో మా ఒక్క ఊరి నుంచి వచ్చి అటు ఇటు పక్కన చేస్తాను. ఇంతకు కొంచెం చెప్పారు కదా కుదిరిపాక అని, నేను మా సొంత ఊళ్ళో వేసిన ఎందుకని ఉద్దేశం కొద్ది అటు పోలేదు. గవర్నమెంట్ అక్కడ చేసిన. ఇప్పటికైనా మీరు ఏదైనా చేయొచ్చు, సాయం చేయొచ్చు, అంతా ఉంటుంది. మనోడు సార్ నేను ఇక్కడే ఉంటాను జిల్లాలో మన బీఆర్ సంబంధించిన ఏదైనా కూడా చేయొచ్చు. పిల్లలు ఏమైనా ఎగ్జామ్ ఇక్కడ ఏమైనా ఇబ్బంది అన్నా కూడా అది చెప్పచ్చు అని మేము అన్నీ మా ఆచారం వస్తాం. మేము అందరూ మంచి సెటిల్మెంట్ ఉన్నారు, మంచిగా ఉండండి. మీకు ఏదన్నా హెల్ప్ ఉంటాయి, మాకు లింకులు ఉంటాయి, వేరే ఉంటాయి. మీకు ఏదైనా అవసరం లేదంటే వచ్చి నువ్వు శ్రీని వచ్చి నా దగ్గర సో జస్ట్ నా గురించి వీళ్ళు వస్తారు. మీ చీలో నుంచి ఇప్పటికి కూడా వస్తారు. నాకు సంతకాలం నాగరాజు ఎవరెవరో వస్తారు. శ్రీధర్ రెడ్డి ఎవరు పీడీ కొంచెం ఇలా మొన్న ఫోన్ చేస్తారు. మీరు వాళ్ళ నాన్న ఫోన్ కలిసి అంటాను సార్ మీరే చెప్పినట్టు నేను మావాడు గవర్నమెంట్ తీసుకుంటాను ఇస్తాడు లోకల్ వేస్తాను అని వాళ్ళ నాన్న కూడా చెప్తాను. అట్లా మీరు సలహా తీసుకోండి. ఆయన మంచిగా ఉన్నారు, మంచి కోసాలు ఉన్నారు. ఒక్కొక్క పిల్లలు అందరూ మంచిగా ఉన్నారు. 30 ఇయర్స్లో మంచిగా ఉన్నట్టు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇంకా ఏదున్నా మీరు కూడా ఇప్పుడు అందరు పరిచయం అయ్యారు కాబట్టి మీకు సంబంధించిన గ్రూప్లలో ఒకరికొకరు తీసుకోండి. అవసరం అయితే మీ ఫ్రెండ్ ఎవరన్నా హెల్ప్ చేసుకోండి, ఒకరికొకరు అది చేసుకోండి. ఇప్పుడు ఇట్లనే దీన్ని కంటిన్యూషన్ చేయండి. గ్రూప్లు చేసుకుంటే ఎవరికి ఏదైనా హెల్ప్ ఉన్నా అట్లాంటివి చేయండి. నేను గతంలో ఇప్పుడు అంతా మీ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏమి మనకు ఇంకోటి ఆస్తి ఉంటేనే మనకు ఆనందంగా ఉంటా అనేది ఉండదు. ఆస్తి లేకున్నా కూడా ఆనందంగా ఉండొచ్చు, చక్కటి ఆరోగ్యం ఉండాలి. ఫస్ట్ సారి క్లాస్ తీసుకున్నాడు రక్షణ సార్ ఆరోగ్యం కాపాడుకోవాలని. ఆరోగ్యం ఒకటి కాపాడుకుంటే మీకు చాలా సంతోషం. అండ్ ఆల్ ది బెస్ట్. అందరు చక్కగా ఉండండి, అందరు కలిసి ఉండండి. ఎప్పుడు కూడా ఒకరికొకరు సాయం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అది ఇప్పటికీ కూడా ఉంది ఆ ఫోటో. ఇంకోటి మనం ఇప్పుడు ప్రతిదీ కూడా మనం దాదాపు సౌత్ ఇండియా మొత్తం తిరిగి నేను 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు కూడా మనం ఒకరికంటే ఒకరు ఎక్కువ పోటీ వాడు. మీరు బాసరే కదా, నెక్స్ట్ వాళ్ళు అట్లా కదా ఇంకంతకంటే ఎక్కువ పోవాలి. ఇక్కడ మొత్తం కన్యాకుమారి కూడా వేను, కన్యాకుమారి తర్వాత బ్యాచ్ కన్యాకుమారి వేను, అడుగు మహారాష్ట్ర వేను. ఒకసారి అయితే టూర్లో గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేష్
మహేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.